డియర్ లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథమెటిక్స్ సెకండ్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 2.4లో సెకండ్ పార్ట్, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ పార్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఆ రిమైనింగ్ పార్ట్లో మరికొన్ని ప్రాబ్లమ్స్, ఇవి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ 10th క్లాస్ రిలేటెడ్గా కానీ మనకి పనికొచ్చేటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో వీటిని మనం ఎప్పట్లాగా తెలుగు వివరణతో నేర్చుకుందాం. సో ఈ వీడియోలో చేయబోయే టాపిక్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ముందుగా ఫ్యాక్టర్ థియరం, మొత్తం ఈ ప్రాబ్లమ్స్ ఆధారపడి ఉన్నటువంటి ఫ్యాక్టర్ థియరంని ఒకసారి గుర్తు చేసుకుని దాని యొక్క కొన్ని అప్లికేషన్స్ కూడా ఈ ప్రాబ్లమ్స్ ద్వారా మనం నేర్చుకుంటాం. సో టోటల్గా ఈ వీడియోలో చేయబోయే ప్రాబ్లమ్స్ 2.4లో ఉన్నటువంటి 3, 4, 5, 6 అండ్ 7లో ఉన్నటువంటి రోమన్ నెంబర్స్లో 1 and 2 కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ చేస్తాం. మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రీవియస్ టాపిక్స్ లింక్స్ కానీ కొన్ని మ్యాథ్స్ బేసిక్స్ లింక్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఛానల్ ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయని వారైతే ఇప్పుడు ఒకసారి చేసుకోండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us రీకాల్ ఫ్యాక్టర్ థియరం. సో మనం ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే అన్నిటిలోని ఇంటర్నల్గా బేస్ అయి ఉన్నది మొత్తం ఫ్యాక్టర్ థియరం. ఫ్యాక్టర్ థియరం స్టేట్మెంట్ ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. చూడండి, ఇఫ్ p of x is a polynomial of degree n is greater than or equal to 1 and a is any real number, then if x minus a is a factor of p of x, then p of a equal to 0, and if p of a equal to 0, then x minus a is a factor of p of x. సో టోటల్గా దీని సారాంశం ఇప్పటికే మనం చాలాసార్లు నేర్చుకున్నాం కనుక p of x అనేటువంటి ఒక పోలినామియల్ని మనం x మైనస్ ఏ అంటే ఇటువంటి లీనియర్ పోలినామియల్తో డివైడ్ చేసినప్పుడు ఎప్పుడు అది ఫ్యాక్టర్ అవుతుంది అంటే ఈ x మైనస్ ఏ దీనికి ఫ్యాక్టర్ కావడానికి కండిషన్ మనం చెప్పుకుంటున్నాం. p ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది ఫ్యాక్టర్ అవుతుంది అని ఆల్రెడీ ఫ్యాక్టర్ థియరం ద్వారా మనం నేర్చుకున్నాం. అంటే p అనే ఇచ్చిన పోలినామియల్లో x ప్లేస్లో మనం ఏం రాయాలి, ఏ రాయాలి. ఏ మీన్స్ దీని యొక్క 0 వాల్యూ. ఒకవేళ ఇక్కడ x ప్లస్ ఏ ఉంటే ఇక్కడ మైనస్ ఏ రాయాలని మనకు తెలుసు. అంటే ఏది మనకి డివైజర్గా ఉందో దాని 0 వాల్యూని మనం ఆ డివిడెండ్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది కనుక 0 అయితే అప్పుడు మాత్రమే ఈ డివైజర్ ఆ డివిడెండ్కి ఫ్యాక్టర్ అవుతుందని చెప్పొచ్చు. ఇది మనకి టోటల్గా ఫ్యాక్టర్ థియరం చెప్పే విషయం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఎక్సైజ్ 2.4లో ప్రస్తుతం మనం చేస్తుంది థర్డ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వరకు గత వీడియోలో మనం చేయడం జరిగింది కనుక అవి చూడని వాళ్ళు ముందుగా వాటిని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ప్రాబ్లం, సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్స్ అని చెప్పొచ్చు. మనం టోటల్గా 3 అండ్ నెక్స్ట్ చేయబోయే 4 మనకు ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. షో దట్ x minus 2, x plus 3 and x minus 4 are factors of x cube minus 3x square minus 10x plus 24. ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్గా ఉంది చూడండి. టోటల్గా ఒక పోలినామియల్ ఇవ్వడం జరిగింది, థర్డ్ డిగ్రీ పోలినామియల్ ఒకటి, ఒక 4 టర్మ్స్తో ఉంది పూర్తిగా. దానికి ఈ మూడు కూడా ఫ్యాక్టర్స్ అని ప్రూవ్ చేయాలి. షో దట్ అని చూపాలి. అంటే ఈ మూడు దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి, దీన్ని మనం ఫ్యాక్టర్స్గా పెట్టకొడితే ఈ మూడు వస్తాయి అని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం ఇండివిజువల్గా ఒక్కొక్కటి ప్రూవ్ చేసే మెథడ్ మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ఫ్యాక్టర్ థియరం చెప్పే స్టేట్మెంట్లోనే ఆ మెథడ్ ఉంది. మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎప్పుడైనా మనకి p ఆఫ్ x ఇచ్చినప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంది x మైనస్ 2. x మైనస్ 2 మనకి డివైజర్గా తీసుకున్నప్పుడు అది ఫ్యాక్టర్ అవ్వాలంటే ఇక్కడ -2 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, p ఆఫ్ 2 చేస్తే 0 రావాలి. అదేవిధంగా నెక్స్ట్ x ప్లస్ 3, అంటే ముందు రఫ్గా చూస్తున్నాం. p ఆఫ్ x తీసుకుని x ప్లస్ 3తో డివైడ్ చేస్తే మరి ఇంతకుముందే చెప్పినట్లుగా ఏది 0 అవ్వాలి రిమైండర్, అంటే ఇక్కడ +3 ఉంది కాబట్టి దాని యొక్క 0 వాల్యూ -3 కనుక p ఆఫ్ -3 చేస్తే 0 రావాలి. ఎందుకు, ఫ్యాక్టర్ అవడానికి. రిమైండర్ 0 అయితేనే ఫ్యాక్టర్ అంటాం. అలాగే మరొకటి మనకి x -4 ఇచ్చాడు కాబట్టి p ఆఫ్ xతో డివైడ్ చేసినప్పుడు ఇఫ్ p ఆఫ్ 4 ఈక్వల్ టు 0 దెన్ వీ కెన్ సే దట్ x -4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. సో ఈ మూడు మీరు పరిశీలించినప్పుడు మనం ఏం చేయాలో ప్రాబ్లంలో ఇప్పటికే ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, ముందుగా ఇచ్చిన ఆ పెద్ద పోలినామియల్ని ఒక నేమ్ ఇస్తే లెట్ p ఆఫ్ x అని దాన్ని అనుకుంటాం. సో x³ minus 3x square minus 10x plus 24. Now we have to find p of 2 and p of -3 and p of 4. ఓన్లీ ప్రాబ్లంలో ఉన్న వాల్యూస్ చూసుకుంటూ మనం చేయటం. ఇది ఫ్యాక్టర్ అవ్వాలంటే x ప్లేస్లో 2 రాయాలి. నెక్స్ట్ ఈ సెకండ్ బ్రాకెట్లో ఫ్యాక్టర్ అవ్వాలంటే x ప్లేస్లో -3 రాయాలి.
ఈ లాస్ట్ది ఫ్యాక్టర్ అని ప్రూవ్ చేయాలంటే ఎక్స్ ప్లేస్లో 4 రాయాలి. అంటే వాటి జీరో వాల్యూస్ని మనం రాసుకుంటూ వెళ్తాం. సో దాని ప్రకారం మనం వరుసగా చేసుకుంటూ వెళ్దాం. ముందుగా ఏం చేద్దాం, ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్టర్ చెక్ చేయడం కోసం x-2 ఉంది కాబట్టి ఇక్కడ మనం p ప్లేస్లో అంటే x ప్లేస్లో ఏం రాద్దాం, 2 అనే నెంబర్తో స్టార్ట్ చేద్దాం. సో లెట్ us ఫైండ్ p ఆఫ్ 2. p ఆఫ్ 2a ఎందుకు కనుక్కున్నామంటే అక్కడ క్వశ్చన్లో చూసి చూడండి, క్వశ్చన్లో ఇది అడిగాడు కాబట్టి దీన్ని చేస్తున్నాం. అంతే తప్ప మనం 1ని చెక్ చేయడం లేదు. ఎందువల్ల అంటే ఇక్కడ ఏవి ఫ్యాక్టర్స్ అని ప్రూవ్ చేయాలో వాటిని చెక్ చేస్తే చాలు. x ఉన్న ఎవ్రీ ప్లేస్ని 2తో రీప్లేస్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఇక్కడ వరుసగా x³ మీన్స్ 2³ ఇంకా x రాయకూడదు, దాని బదులు 2 రాయాలి. అబ్జర్వ్ చేయండి. ఇలా నెంబర్ పక్కన x వస్తే మీకు ఇంతకుముందే చెప్పుకున్నాం, బ్రాకెట్ యూజ్ చేయాలి. 3 ఇంటూ 2 స్క్వేర్, ఇది ఈ స్టెప్. తర్వాత -10 ఇంటూ 2 అండ్ లాస్ట్ టర్మ్ +24. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. మరి 2³ అంటే ఆల్రెడీ 2ని 3 టైమ్స్ ఇంటూ చేసినట్టు టోటల్గా అది 8 అవుతుందని మనకు తెలుసు. పవర్ కాబట్టి ఇది 3 2s కాదు, 2 2s are 4, 4 2s are 8. మైనస్ ఇక్కడ 3 మనం బయట రాస్తే బ్రాకెట్లోది 2 స్క్వేర్ వాల్యూ 4. సో ఇక్కడ 4 మైనస్ 10 2s are, సో ఇట్ ఈస్ 20 ప్లస్ ఆ లాస్ట్ నెంబర్ 24. సో టోటల్గా మనం అబ్జర్వ్ చేస్తే ప్లస్ నెంబర్స్ 2 వచ్చాయి చూడండి. ఇక్కడ ఇది 8, ఇది 24. టోటల్గా ఎంత అయింది, 8 + 24 32. ఎందుకంటే ఈ 4 టర్మ్స్లో 2 ప్లస్లు 2 మైనస్లు ఉన్నప్పుడు ప్లస్లే ఎడిషన్ చేయాలి, మైనస్తోనే. కాబట్టి 8 24 32 అయింది. మరి ఇక్కడ చూడండి, మైనస్లో ఒకటి 20 ఉంటే ఒకటి 12 ఉంది, మళ్ళీ -12 ఉంది. సో టోటల్గా మైనస్లో కూడా మనకి ఎంత వచ్చినట్టు 32. సో 32 - 32 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం p ఆఫ్ xలో x ప్లేస్లో 2 అనే నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది. దేర్ఫోర్ మనం యాజ్ పర్ ఫ్యాక్టర్ థియరం ఏం చెప్పొచ్చు, x-2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. అంతే కదా, మనకి మొత్తం 3 నిరూపించాలి. దాంట్లో ఫస్ట్ కండిషన్ మనం నిరూపించాం. ఒక 1 అనే స్టేట్మెంట్ పేరు ఇద్దాం దీనికి. ఓకే, x-2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. అదేవిధంగా x+3 రావాలి, x-4 కూడా రావాలన్నమాట. సో ఈ రిమైనింగ్ రెండింటిని కూడా ఇదే విధంగా చేస్తాం. దీనికి ఎలా అయితే x-2 చెక్ చేసామో, -2 ఉంది కాబట్టే ఇక్కడ p ఆఫ్ 2 మనకి 0 అయింది. అదేవిధంగా x+3 ఫ్యాక్టర్ కావాలంటే x ప్లేస్లో ఎంత రాయాలి, -3. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ p ఆఫ్ -3. ఇప్పుడు x ఉన్న ఎవ్రీ ప్లేస్లో -3 ఈ 3 ప్లేసెస్లో రాసుకుంటూ వెళ్తే, మైనస్ కూడా ఉంది కనుక కంపల్సరీ దీనికి బ్రాకెట్ యూజ్ చేయాలి. సో -3 క్యూబ్, -3 మొత్తానికి క్యూబ్, -3 ఇంటూ అని ఉంది మళ్ళీ అక్కడ. సో -3 ఇంటూ అగైన్ x ప్లేస్లో -3. సో -3 దానికి పైన స్క్వేర్, -10x. సో -10 ఇంటూ -3 అండ్ లాస్ట్ టర్మ్ +24. సో ఇంతకుముందు పైన చేసినట్లుగానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -3³ అన్నప్పుడు మనకు తెలుసు -3 ఇంటూ -3 ఇంటూ -3. మనం మైనస్ని 3 టైమ్స్ చేసినప్పుడు ఓవరాల్గా అది మైనస్ అవుతుందని తెలుసు సింబల్ ముందుగా. ఇంకా 3³ 3 3s are 9, 9 3s are 27 కాబట్టి ఇక్కడ 27 వస్తుంది. -3 ఇంటూ ఇక్కడ చూడండి, -3ని ఓన్లీ స్క్వేర్ చేస్తున్నాం కనుక 2 టైమ్స్ చేసినప్పుడు ఇది ప్లస్ అవుతుంది, 9 అవుతుంది. సో ఈ బ్రాకెట్లో వాల్యూ మాత్రం 9. ఇక నెక్స్ట్ చూస్తే -10 ఇంటూ -3. మరి మైనస్ ఇంటూ మైనస్ చేసినప్పుడు వచ్చే ప్రోడక్ట్ ప్లస్ కాబట్టి 10 3s are 30 అండ్ లాస్ట్ టర్మ్ 24. సో ఇక్కడ కూడా చూడండి -27 -27 ఇది కూడా 27 కదా. ఇక ఈ రెండు ప్లస్లు కాబట్టి 2 యాడ్ చేస్తే 54. సో టోటల్గా మైనస్లోను 54 వచ్చింది, ప్లస్లోను 54 వచ్చింది. ఎందుకని -27 అంటే మళ్ళీ ఈ 2 యాడ్ చేస్తే కూడా -54. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు ఇప్పుడు మనం, p ఆఫ్ -3 కూడా 0 కనుక x+3 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x అని మనం రాయవచ్చు. సో x+3 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x అని రాసాం చూడండి. సో x-2 కోసం 2 అనే నెంబర్ని చెక్ చేసాం, x+3 చెక్ చేయడం కోసం -3 రాసాం, అది కూడా 0 అయింది. ఇక ఫైనల్ x-4 కూడా చూడాలి కనుక, అంటే ఇది మనకు మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్గా తీసుకోవచ్చు. మొత్తం మనకు అడిగింది 3 కండిషన్స్ కాబట్టి ఇందులో ఇప్పటికే 2 మనం రాయడం జరిగింది. థర్డ్ x-4 చెక్ చేయాలి కనుక ఇక్కడ కూడా -4 ఉంది కాబట్టి మనం రాయాల్సింది 4ని. సో వీ హ్యావ్ టు ఫైండ్ p ఆఫ్ 4. సో ఇన్ p ఆఫ్ x వీ హ్యావ్ టు రీప్లేస్ x by 4. xని మొత్తం 4తో రీప్లేస్ చేయాలి. సో చూడండి ఇక్కడ x³ అంటే ఫస్ట్ టర్మ్ 4³ అవుతుంది, మైనస్ 3x². సో 3 ఇంటూ x ప్లేస్లో 4 స్క్వేర్, నెక్స్ట్ -10x. సో -10 ఇంటూ 4
అండ్ ఫైనల్లీ ప్లస్ 24. సో ఇట్ ఈస్ ప్లస్ 24. సో ఇప్పుడు ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 4 క్యూబ్ అన్నప్పుడు అంటే స్లో లెర్నర్స్ కోసం అది ఎలా వచ్చినది కూడా పక్కన ఒకసారి వెంటనే రఫ్గా చూపిస్తున్నాం. 4 into 4 into 4 ది మీనింగ్. సో 4 4s are 16, 16 4s are 64. సో ఇట్ ఈస్ వాల్యూ 64 మైనస్ 3 ఇంటూ ఇలాంటి సందర్భాల్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనం ఈ బ్రాకెట్ పైన ఏదైనా పవర్ ఉన్నప్పుడు బ్రాకెట్లో వాల్యూ కంప్లీట్ చేశాకే అవుట్ ఆఫ్ ఉన్నటువంటి ఈ కోఎఫిషియంట్తో మల్టిప్లై చేయాలి తప్ప ముందే 3 4s మనం చేయకూడదు. 4కి స్క్వేర్ ఉంది, ఆ వచ్చిన దాన్ని 3తో మల్టిప్లై చేయమని ముందుగా 4 స్క్వేర్ చేస్తే ఎంత 2 టైమ్స్ ఉన్నప్పుడు 4 4s are 16. సో 3 into 16. ఇక్కడ ఏ పవర్స్ లేవు కనుక 10 into 4 10 4s are 40 ప్లస్ లాస్ట్ నంబర్ 24. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 64 24 ఈ రెండే ప్లస్లో ఉన్నాయి, ఫస్ట్ అండ్ లాస్ట్. 64 24 యాడ్ చేస్తే మనకి 88. ఇక ఈ సెకండ్ థర్డ్ చూస్తే మైనస్ 3 16s are 48 మైనస్ 40. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ప్లస్లో 88 ఉంది, ఇలాగే మైనస్ నెంబర్స్ కూడా రెండు ఉన్నాయి, యాడ్ చేస్తే 48 40 is also 88. సో 88 minus 88 is nothing but 0. Therefore మనం ప్లస్ 4 రాస్తే 0 వచ్చింది అంటే అది దేనికి 0 వాల్యూ x minus 4కి. సో x minus 4 is a ఫ్యాక్టర్. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ థియరం ఆధారంగా మనం చెప్తున్న స్టేట్మెంట్స్ చూడండి. ఆఫ్ p of x ఇది మనకి థర్డ్ స్టేట్మెంట్గా తీసుకోవచ్చు. సో ఓవరాల్ కంక్లూజన్లో మనం ఏం రాయొచ్చు ఇప్పుడు ఫ్రమ్ 1 2 and 3 ఈ మూడింటి నుంచి మనం చెప్పగలిగింది టోటల్గా ప్రాబ్లంలో ఏ క్వశ్చన్ అయితే అడిగారు x minus 2 and x plus 3 and x minus 4 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ p of x ఆర్ ఈ పోలినామిల్ మొత్తం రాయొచ్చు అనమాట. సో x minus 2, x plus 3 and x minus 4 ఆర్ మొత్తం ఈ మూడు కూడా ఫ్యాక్టర్స్ అని మనకి ఆ మూడు స్టేట్మెంట్స్ నుంచి తెలుస్తుంది. వేటికి ఫ్యాక్టర్స్ అంటే ద గివెన్ పోలినామియల్, దానికే మనం నేమ్ p of x ఇచ్చాం కనుక సేమ్ అక్కడ ఆ ప్లేస్లో p of x అని రాసాం. సో ఇది ప్రాబ్లం నెంబర్ 3. సేమ్ వేలో ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ మార్క్తో ఇదే మోడల్లో అడిగిన క్వశ్చన్ నెక్స్ట్ ప్రాబ్లం ఉంది చూడండి. సో ఒకసారి ఈ క్వశ్చన్ చదివినా కూడా మనకు అదే ప్యాటర్న్లో ఉంటుంది. షో దట్ x plus 4, x minus 3 and x minus 7 are factors of x cube minus 6x square minus 19x plus 84. సో దీనిలో కూడా మళ్ళీ సేమ్ మోడల్ కాబట్టి మనం ఇచ్చినటువంటి పోలినామియల్ ముందుగా ఏం తీసుకోవాలి p of x అనుకుందాం. సో లెట్ p of x ఈక్వల్స్ టు x cube minus 6x square minus 19x plus 84. First we have to prove that x plus 4 is a factor. So to check x plus 4 is a factor or not, we have to find p of minus 4 because x plus 4 zero value is minus 4. సో ఇక్కడ మనం అవసరమైతే ఆ విడివిడిగా అవి కూడా మనం రాసుకోవచ్చు అనమాట. అంటే మరింత క్లారిటీ కోసం మీకు ఇంతకుముందు రాయిపోయినప్పుడు ఈ ప్రాబ్లం రాసి చూపించాం. ఫస్ట్ x plus 4 ఉంది, సపోజ్ దాని జీరో వాల్యూ మనం రాసుకుంటూ చేయడం ఇంకా కొంత క్లారిటీ వస్తుంది. జీరో వాల్యూ ఆఫ్ x plus 4 ఈజ్ ఎంత అవుతుంది మైనస్ 4. మరి మనం x plus 4కి మైనస్ 4 జీరో వాల్యూ కాబట్టి x plus 4 ఫ్యాక్టర్ ఆర్ నాట్ డిసైడ్ చేయాలంటే ఈ మైనస్ 4ని ఇక్కడ రాయాలి. సో p ఆఫ్ మైనస్ 4 అనేది చేస్తున్నాం. x ఉన్న ఎవ్రీ ప్లేస్లో ఇప్పుడు ఏం చేస్తాం మనం మైనస్ 4 రాసుకుంటూ వెళ్తాం. సో చూడండి బిగినింగ్ స్టెప్ మైనస్ 4 హోల్ క్యూబ్, బికాజ్ మొత్తం క్యూబ్ అంటే మొత్తానికి x అంతరికి ఉంది, x అంటే మైనస్ 4. తర్వాత మైనస్ 6 బదులు మైనస్ 6, పక్కనే x ఉంది కాబట్టి ఇంటూ బ్రాకెట్ x స్క్వేర్ కనుక మైనస్ 4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ టర్మ్ ఏముంది మైనస్ 19 ఇంటూ ఎక్స్. సో మైనస్ 19 బదులు మైనస్ 19 ఇంటూ ఎక్స్ ప్లేస్లో మైనస్ 4, లాస్ట్ టర్మ్ ప్లస్ 84. సో దీన్ని కూడా జాగ్రత్తగా ఇలా క్యాలిక్యులేషన్ మనం పూర్తి చేస్తే మైనస్కి పవర్ క్యూబ్ ఉన్నప్పుడు మళ్ళీ మైనస్ అని మనకు తెలుసు. 4 క్యూబ్ ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా చేసాం. 4 4s are 16, 16 4s are 64. ఇక్కడ బ్రాకెట్ బయట ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాసిస్తే మైనస్ 6, బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం ఆ ఆపరేషన్ చేస్తే మైనస్ 4 హోల్ స్క్వేర్ చేస్తే మైనస్ 2 టైమ్స్ చేయడం వల్ల ప్లస్ ఏ వస్తుంది. 4 స్క్వేర్ వాల్యూ 4 4s are 60. ఇక నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఉంది, సో ఇది మల్టిప్లై చేస్తే ప్లస్ 19 ఇంటూ 4 చేయాలి మనం. 4 19s are 76 వస్తుంది ప్లస్ 84. సో ఇప్పుడు మనం వరుసగా రాస్తే మైనస్ 64 మైనస్ 6 16s మళ్ళీ మల్టిప్లై చేయాలి. 6 ఇంటూ 16 మనం చేసినట్లయితే 96 వచ్చింది ప్లస్ ఈ రెండు ఆల్రెడీ పాజిటివ్ టర్మ్స్ కాబట్టి ఈ రెండు కలిపి ఒకే టర్మ్ రాసేయచ్చు మనం. సో 76 84 యాడ్ చేస్తే చూడండి 160 వచ్చింది.
సో టోటల్గా ప్లస్లో 160 వచ్చింది, మైనస్ టర్మ్స్ నెగిటివ్ ఈ రెండు ఉన్నాయి, ఆ రెండు కూడా యాడ్ చేసి ఒకే నెగిటివ్ టర్మ్ రాస్తే మైనస్ ఆఫ్ 96కి 64 యాడ్ చేసినా కూడా సేమ్ ఇదే వస్తుంది చూడండి 160. సో మైనస్ 160 ప్లస్ 160 ఈక్వల్ టు 0. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, -4 రీప్లేస్ చేస్తే 0 వచ్చింది కాబట్టి x ప్లస్ 4 అనేది దీనికి 0 వాల్యూ అవుతుంది, అదే ఫ్యాక్టర్ అవుతుందని మనం చెప్పొచ్చు. దేర్ఫోర్ x ప్లస్ 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్, x ప్లస్ 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. మళ్ళీ ఇంత ముందులాగే ఇది ఒక ఫస్ట్ స్టేట్మెంట్గా తీసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది x మైనస్ 3, దానికి కూడా ముందు 0 వాల్యూ రాసుకుందాం. సో 0 వాల్యూ ఆఫ్ x మైనస్ 3 ఈజ్ ఏమవుతుంది, x మైనస్ 3 కాబట్టి 0 వాల్యూ ఓన్లీ 3 అవుతుంది. మరి ఇప్పుడు ఆ 3ని కూడా మనం చెక్ చేయాలి, అంటే నౌ వీ హ్యావ్ టు ఫైండ్ p ఆఫ్ 3. సో ఫస్ట్ పార్ట్లో p ఆఫ్ -4 కనుక్కున్నాం, x ప్లస్ 4 ఉంది కనుక, ఇక్కడ x మైనస్ 3 ఉంది, థర్డ్ పార్ట్లో కూడా x మైనస్ 7 ఉంది కాబట్టి ఓన్లీ పాజిటివ్, అంటే దీని 0 వాల్యూ పాజిటివ్ అవుతుంది, దీని 0 వాల్యూ కూడా పాజిటివ్ అవుతుంది, వాటిని చెక్ చేస్తే చాలు. p ఆఫ్ 3 అనేది ఇక్కడ రాసుకుంటూ వెళ్ళండి, x ఉన్న ప్లేస్లో 3 రాస్తే ఇక్కడ 3 క్యూబ్ minus 6x square means 6 into 3 square. Next minus 19 into x, so minus 19 into 3 plus 84. సో మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా అక్కడ ఉన్న స్టెప్స్ చూసి రాయడం తప్ప ఇందులో చూడకుండా గుర్తుపెట్టుకుని చేసేది ఏమీ ఉండదు. మొత్తం కూడా అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ సైన్ అండ్ నెంబర్ని చూసుకుంటూ మాత్రం మనం చేయాలి. సో 3 క్యూబ్ వాల్యూ, 3 క్యూబ్ ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు కనుక్కున్నాం, ఇట్ ఈస్ 27. బికాస్ 3 3s are 9, 9 3s are 27. ఇక్కడ కూడా -6 అనేది అవుట్ ఆఫ్ బ్రాకెట్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ ఎంతో ముందు రాస్తున్నాం, బ్రాకెట్లో 9. ఇక్కడ 19 ఇంటూ 3 చేయాలి కనుక 19 3s are మనం మల్టిప్లై చేస్తే ఇట్ ఈస్ 57 ప్లస్ లాస్ట్ నెంబర్ 84. సో ఇందులో కూడా మీరు చూస్తే ఫస్ట్ అండ్ లాస్ట్ పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయి, 27కి 84 యాడ్ చేయాలి. సో ఇక్కడ 84 27 యాడ్ చేస్తే చూడండి పక్కన మనకి 111 వస్తుంది, మైనస్ ఇక్కడ మనకి ఇది 6 9s are 54 మైనస్ 57. సో ప్లస్లో 111 వచ్చింది, మైనస్లో ఈ రెండు కూడా చూడండి, ఇట్ ఈస్ ఆల్సో 111. సో ఓవరాల్గా ఇట్ ఈస్ 0. సో p ఆఫ్ 3 ఈక్వల్ టు 0. దాన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు, ఫ్యాక్టర్ థియరం ప్రకారం x మైనస్ 3 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. దేర్ ఫోర్ x మైనస్ 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. ఇది మనకి సెకండ్ స్టేట్మెంట్. ఇక ప్రాబ్లంలో రిమైనింగ్ పార్ట్ మనం చేయాలంటే x మైనస్ 7 చెక్ చేయాలి. మరి x మైనస్ 7కి 0 వాల్యూ ఏదనేది కూడా ఇక్కడ రాసుకుందాం. సో 0 వాల్యూ ఆఫ్ x మైనస్ 7 ఈజ్ ప్లస్ 7. ఇక్కడ x మైనస్ 7 ఉంది కాబట్టి ప్లస్ 7 మనం చెక్ చేయాలి. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ p ఆఫ్ 7. అదే ప్రాబ్లం, అదే పోలినామియల్లో x ఉన్న ప్లేస్లో 7 రాస్తున్నాం. చూడండి, ఇంతకుముందు 3 ఉన్న ప్లేస్లో ఇప్పుడు 7 రాసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ టర్మ్ 7 క్యూబ్, నెక్స్ట్ 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్, సో 6 ఇంటూ 7 స్క్వేర్ మైనస్ 19 ఇంటూ 7 ప్లస్ 84. చూసారు కదా, ఇక్కడ ఉన్న ఎవ్రీ టర్మ్లో ఎక్స్ ఉన్న ప్లేస్లో 7 రాసాం. మరి ఇవి ఎంత అవుతాయనే చూస్తే ఇక్కడ 7 క్యూబ్, సో మీరు 7 ఇంటూ 7 ఇంటూ 7 చేసినప్పుడు క్యూబ్ అన్ని 3 టైమ్స్ దాంతో అదే ఇంటూ చేయాలి కాబట్టి 7 7s are 49. సో 49 7s మల్టిప్లై చేస్తే పక్కన చేసుకుంటే మీకు వచ్చేది 343. సెకండ్ టర్మ్లో ముందుగా మనం 7 స్క్వేర్ చేయాలి, 7 స్క్వేర్ మీన్స్ 49. ఇక థర్డ్ టర్మ్లో 7తో 19 ఇంటూ చేయాలి, సో 7 19s are 133, లాస్ట్ 84. సో ఇప్పుడు ఇందులో కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ పాజిటివ్ వస్తున్నాయి చూడండి, 343 84, ఈ రెండు మనం యాడ్ చేసి చూసుకుంటే 427 వచ్చింది, మైనస్ ఇక్కడ 6తో 49 ఇంటూ చేయాలి, 6 9s are 54, నెక్స్ట్ 24 ప్లస్ 5 అంటే టోటల్ 294 వచ్చింది, మైనస్ 133 వచ్చింది. సో ఇది కూడా 294 133 యాడ్ చేసి చూసుకోండి, ఇట్ ఈస్ ఆల్సో 427. సో ప్లస్ 427 మైనస్ 427 ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. చూసారు కదా, పాజిటివ్లో ఎంత నెంబర్ వచ్చిందో నెగిటివ్లో కూడా సేమ్ నెంబర్ వచ్చింది కనుక దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, దేర్ఫోర్ x మైనస్ 7 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. సో ఈ మూడింటిని బట్టి ఇప్పుడు మనకి ఈ మూడు స్టేట్మెంట్లని తీసుకుంటే అదే కంక్లూజన్గా మనం రాయొచ్చు. సో అది ప్రాబ్లంలో కంక్లూజన్ రాయిపోయినప్పటికీ అంటే ఇక్కడ ఉన్న ప్లేస్ పరంగా ఫైనల్గా మనం ఏం చేస్తాం,
ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ మైనస్ 3 అండ్ ఎక్స్ మైనస్ 7 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం అనమాట. దేని నుంచి? ఫ్రమ్ ఈక్వేషన్స్ 1, 2 అండ్ 3. సో లాస్ట్ కంక్లూజన్ని ఇక్కడ నుంచి రాస్తున్నాను చూడండి. ఫ్రమ్ 1, 2, 3 ఏమేమి ఉన్నాయి? ఎక్స్ ప్లస్ 4 కామా ఎక్స్ మైనస్ 3 కామా ఎక్స్ మైనస్ 7 ఈ మూడు కూడా ఆర్ ఫ్యాక్టర్స్. దేనికి ఫ్యాక్టర్స్? ఈ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి పీ ఆఫ్ ఎక్స్. సో థర్డ్ ప్రాబ్లం అండ్ ఫోర్త్ ప్రాబ్లం కూడా మనం సేమ్ వేలో చేసాం. కేవలం సబ్స్టిట్యూషన్ వస్తే చేయగలిగే ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏది మనకి ఫ్యాక్టర్ అని ప్రూవ్ చేయమన్నాడో దాని జీరో వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేయడం వస్తే చాలు. సో ఇది ఫోర్త్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 5. ఇఫ్ బోత్ x minus 2 and x minus 1/2 are factors of px square plus 5x plus r, show that p is equal to r. ఇక్కడ క్వశ్చన్లో ఇంతకుముందు లాంటి కండిషన్ అయినప్పటికీ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే రెండు ఫ్యాక్టర్స్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి అని ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో వాల్యూస్ అన్నీ కూడా మళ్ళీ మనకి కాన్స్టెంట్ రూపంలో లేకుండా ఇక్కడ పిఆర్ అనే రూపంలో మళ్ళీ మరొక కోఎఫిషియెంట్స్ని పిఆర్ రూపంలో ఇచ్చాడు. ఆ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. పి ఈజ్ ఈక్వల్ టు ఆర్. అది ఎంత అనేది అవసరం లేదు, బట్ ఆ రెండు ఈక్వల్. ఏ కండిషన్ బట్టి? ఈ రెండు ఫ్యాక్టర్స్ కావాలంటే. సో ముందు మనం ఇచ్చిన పోలినామియల్ని ఒక నేమ్ పెట్టడంతో స్టార్ట్ చేస్తాం. సో ఈ పోలినామియల్కి మనం ఒక నేమ్ ఇచ్చేటప్పుడు జనరల్లీ పీ ఆఫ్ ఎక్స్ అంటాం. సో స్మాల్ పీ అనేటువంటి లెటర్ కూడా ఇక్కడ ఉంది కనుక మళ్ళీ పీ ఆఫ్ ఎక్స్ కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే అదర్ నేమ్ కూడా మనం పెట్టుకోవచ్చు. సపోజ్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అందాం. ఎప్పుడు ఒకే నేమ్ ఇవ్వాలని మనకి ఏమీ లేదు కనుక ఇక్కడ ఆల్రెడీ స్మాల్ పీ మళ్ళీ క్యాపిటల్ పీ కన్ఫ్యూజ్ లేకుండా ప్రాబ్లంలోనే పీ అనే లెటర్ ఉంది కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. సో ఈ పోలినామియల్ ఇచ్చిన టర్మ్స్ ఇక్కడ రాద్దాం. పిఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ ఆర్. సో ఇది మనకి ఇచ్చిన పోలినామియల్. మనం ఏం ప్రూవ్ చేయాలి అనేది లాస్ట్కి రావాల్సిన విషయం, పీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని. బట్ ప్రూవ్ చేయడం కోసం ఇచ్చిన కండిషన్ ఏంటి? ఇఫ్ బోత్ అని ఇచ్చాడండి. ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. ఫ్యాక్టర్స్ అని ఆల్రెడీ చెప్పేసినప్పుడు ఫ్యాక్టర్ థియరం ప్రకారం మనం ఏం చెప్పొచ్చు? ఏది జీరో అవుతుందో చెప్పొచ్చు. అంటే వీటి యొక్క జీరో వాల్యూస్ ఇందులో రాస్తే దాని రిజల్ట్ కూడా జీరో అవ్వాలి అని మనకి ఇచ్చినట్టే. సో ముందుగా మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఈ కండిషన్ తీసుకుంటాం. మనకి గివెన్ ప్రాబ్లంలోనే ఇవ్వబడింది ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ అనుకున్నాం కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ మైనస్ 2 ఒక ఫ్యాక్టరు అనే దాన్ని బట్టి ముందు రాసే కండిషన్ రాస్తే ఆ తర్వాత దీన్ని రాస్తాం. ఎక్స్ మైనస్ 2 ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి? దీని యొక్క జీరో వాల్యూని ఇక్కడ రాయాలి. మరి ఎక్స్ మైనస్ 2 జీరో వాల్యూ ఎంత అనేది ఫస్ట్ రాసుకుంటే మనం జీరో వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఎంత అవుతుంది? ప్లస్ 2. ఎక్స్ మైనస్ 2 కాబట్టి జీరో వాల్యూ ప్లస్ 2. ఇది ఫ్యాక్టర్ అయింది కనుక ఆ ప్లస్ 2ని ఎక్కడ రాయాలి? ఎఫ్లో రాయాలి. రాస్తే ఏం రావాలి? జీరో రావాలి. దేర్ఫోర్ బై ఫ్యాక్టర్ థియరం, మనం ఫ్యాక్టర్ థియరం అనే మాటని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఫ్యాక్టర్ థియరం ప్రకారం ఏం జరగాలి? ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. బికాజ్ ఇక్కడ పోలినామియల్ పేరు పీ ఆఫ్ ఎక్స్ కాదు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఈ పోలినామియల్లో ఎక్స్ ఉన్న ఎవ్రీ ప్లేస్లో 2 అనే నెంబర్ రాస్తే ఆ వాల్యూ మొత్తం 0కి ఈక్వల్ కావాలి. సో ఇప్పుడు అదే పని మనం చేస్తున్నాం. ఎక్స్ ఉన్న ప్లేస్లో మాత్రమే 2 రాయాలి. పిఆర్ ఇవి మారవు. సో ఫస్ట్ ఏముంది? పిఎక్స్ స్క్వేర్. సో పి ఇంటూ ఎక్స్ బదులుగా 2. నెక్స్ట్ 5x, 5 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 2 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది జీరో వాల్యూ అంటే ఇది ఫ్యాక్టర్ అవ్వాలంటే ఈ రిమైండర్ 0 అవ్వాలి కాబట్టి ఇదంతా 0. సో దీన్ని బట్టి మనకు ఒక ఈక్వేషన్ మాత్రం వస్తుంది. బికాస్ ఈ బ్రాకెట్లో ఎంత? 4. సో ఇక్కడ p ఇంటూ 4 ప్లస్ 5 2s are 10 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పగలం? కేవలం ఇందులోంచి ఒక వాల్యూని మనం ఐడెంటిఫై చేయలేం. బికాజ్ ఇక్కడ పి అనే ఒక అన్నోన్ టర్మ్ ఉంది, ఆర్ కూడా అన్నోన్ టర్మే కాబట్టి వీటిలో ఏ రెండు కలపడం కానీ ఏమీ చేయలేం మనం. బికాజ్ ఈ మూడు అన్లైక్ టర్మ్స్. సో ఒక ఈక్వేషన్గా మాత్రమే దాన్ని ఫైనల్ కంక్లూడ్ చేయగలం. 4p ప్లస్ 10 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. జస్ట్ దీన్ని ఈ స్టేట్మెంట్ని మనం ఈక్వేషన్ 1గా తీసుకోవచ్చు. అంటే ఇది ఒక్కటే ఫ్యాక్టర్ అని తీసుకోవడం వల్ల వచ్చిన కండిషన్ ఇది. 4p ప్లస్ 10 ప్లస్ ఆర్ 0 అవ్వాలి అని మాత్రమే మనకు తెలిసింది. మరి ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఇచ్చాడు కాబట్టి బోత్ ఫ్యాక్టర్స్ అన్నాడు కనుక దీని నుంచి వచ్చే కండిషన్ ఏంటో కూడా మనం చూస్తే ఆ రెండింటిని యూజ్ చేసుకోవడం ద్వారా మనం ఫైనల్గా ఇది రాబట్టగలగాలి. సో సెకండ్ కండిషన్ రాయడం కోసం మళ్ళీ దీన్ని తీసుకుంటున్నాం. మనకి ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ సెకండ్ది ఎక్స్ మైనస్ 1/2 ఈజ్ ఏ ఫ్యాక్టర్. ఈ రెండు ఫ్యాక్టర్స్ కాబట్టి సెకండ్ ఫ్యాక్టర్ ఇప్పుడు తీసుకున్నాం. ఆఫ్ దేనికి ఫ్యాక్టరు? ఎఫ్ ఆఫ్ ఎక్స్కి.
అంటే ఈ పొలినామియల్కి. మళ్ళీ సేమ్ ఎప్పుడైతే ఇది ఒక ఫ్యాక్టర్ అని రాస్తామో మళ్ళీ దీని జీరో వాల్యూ రాయాలి కదా. సో ఇప్పుడు మనం జీరో వాల్యూ దేన్ని తీసుకోవాలి, ఎక్స్ మైనస్ 1/2 తీసుకోవాలి. సో జీరో వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ 1/2 ఈజ్, ఇది కూడా మనకి ఎక్స్ మైనస్ ఏ అనే ఫార్మేట్లో ఉంటే ఏ ఎలా జీరో వాల్యూ అవుతుందో ఎక్స్ మైనస్ 1/2 కాబట్టి ప్లస్ 1/2 జీరో వాల్యూ అవుతుంది, ఫ్రాక్షన్స్లోనే ఉంటుంది, మైనస్ ఉంది కనుక ఇక్కడ ప్లస్. సో ఈ 1/2ని మనం ఎందులో రాయాలి, ఎఫ్లో రాయాలి. సో ఇక్కడ కూడా దేర్ ఫోర్ బై ఫ్యాక్టర్ థియరం, అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫ్యాక్టర్ థియరం రిలేటెడే. చూడండి, బై ఫ్యాక్టర్ థియరం మనం ఏం చెప్పొచ్చు, ఎఫ్ అనే పోలినామియల్లో 1/2 రాస్తే దాని వాల్యూ 0 అవ్వాలి అని చెప్పొచ్చు. ఈ పోలినామియల్లో ఎక్స్ ప్లేస్లో ఇంతకుముందు 2 రాసాం, ఇప్పుడు 1/2 రాయాల్సి ఉంది. సో చూడండి, పి ఇంటూ ఫస్ట్ స్టార్టింగ్ టర్మ్ పి ఇంటూ 1/2 స్క్వేర్, అంతే కదా, 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 5 ఇంటూ 1/2 ప్లస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎలా అయితే ఒక కండిషన్ వచ్చిందో ఇలాగే మరో కండిషన్ వస్తుంది, బట్ ఇది ఫ్రాక్షన్స్లో ఉంది కనుక దీన్ని సరైన విధంగా మనం సింప్లిఫై చేయాలి. సో పి ఇంటూ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫ్రాక్షన్ స్క్వేర్ చేసామంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కాబట్టి 1 స్క్వేర్ ఈజ్ 1, 2 స్క్వేర్ ఈజ్ 4. సో పి ఇంటూ 1/4 అవుతుంది. ప్లస్ ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే ఇట్ ఈస్ 5 1s are 5 కనుక 5/2 ప్లస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వేషన్ లాగా దీన్ని కొంత మోడిఫై చేసి రాయాలంటే ఇక్కడ కొంచెం ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి, పైగా రైట్ సైడ్ 0 ఉంది కనుక ఇలా 3 పదాల్లో 2 ఫ్రాక్షన్స్, ఒకటి నార్మల్ ఇంటీజర్ టర్మ్ లా కాకుండా టోటల్గా ఒక ఫ్రాక్షన్ వచ్చేలా రాస్తే ఈ బైలోది కూడా ఇటు వెళ్ళిపోయి 0 అయిపోతుంది. కాబట్టి దీన్ని మొత్తం ఒకే ఫ్రాక్షన్గా రాయడం కోసం ఒక 3 టర్మ్స్ కూడాలన్నప్పుడు మనకి లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలని తెలిసిందే. లైక్ ఫ్రాక్షన్స్ కానప్పుడు ఏం చేస్తాం, వీటి యొక్క ఎల్సిఎం అంటే ఇటు ఇక్కడ 4 ఇక్కడ 2 ఇక్కడ ఏ నెంబరు లేదు కాబట్టి అన్నిటికీ కామన్గా బైలో మనం 4 రాసుకుంటాం. ఎందువల్ల 2 టేబుల్ కూడా 4లో క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 4లో క్యాన్సిల్ అవుతుంది కనుక అన్నిటికీ కామన్ డినామినేటర్ ఎల్సిఎంగా 4. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అన్నీ ఒక రకంగా చెప్పాలంటే మొత్తాన్ని కూడా 4తో ఇంటూ చేస్తూ వెళ్తున్నాం. ఇక్కడ ఈ 4 4 క్యాన్సిల్ అయిపోతాయి, 5 మిగిలింది వస్తుంది. అలాగే ఇక్కడ 4 2 టైమ్స్ కాబట్టి పైన 5 కూడా డబుల్ అవ్వాలి. అలాగే ఆర్ కింద ఇక్కడ వాస్తవానికి బైలో ఎంత ఉన్నట్టు ఏమీ లేదు, 1 ఉన్నట్లు కాబట్టి ఇది 4 టైమ్స్ అయింది కనుక ఆర్ కూడా 4 టైమ్స్ అవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ సేమ్ డినామినేటర్ ఉంది కనుక పైన ఏదో వస్తే ఇక్కడ అది రాస్తాం, p ఇంటూ 1 ఈజ్ p, ఇది ఫస్ట్ టర్మ్. ఇక సెకండ్లో 2 4లో 2 టైమ్స్ కాబట్టి 2 5s are 10. ఇక లాస్ట్లో 1 నుండి 4 టైమ్స్ కాబట్టి 4 ఇంటూ 4 ఈక్వల్స్ టు 0. మరి బైలో ఉన్న 4 ఇటు వెళ్తే ఇంటూ అయిపోయి 0 అవుతుంది కనుక ఇక్కడ కూడా ఏమవుతుంది, p ప్లస్ 10 ప్లస్ 4r ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 4. సో ఇట్ ఈస్ ఆల్సో 0. సో మనకు వచ్చిన కండిషన్ ఏమిటి ఇప్పుడు అంటే ఈ సెకండ్ కండిషన్ p ప్లస్ 10 ప్లస్ 4r ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇంకా అంటే ప్రాబ్లం మనకి పూర్తిగా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ రెండు కండిషన్స్ని బట్టి మనల్ని ప్రూవ్ చేయమన్నది ఇంతకీ p ఈజ్ ఈక్వల్ టు r అవుతుంది అని, వాటి వాల్యూస్ ఏమీ కనుక్కోమని లేదు. కానీ ఈ రెండు కండిషన్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొంత సిమిలారిటీ ఉంది. ఇక్కడ ఒక 3 టర్మ్స్ టోటల్ 0ఏ, ఇక్కడ 3 టర్మ్స్ టోటల్ 0ఏ, అందులోనూ ఒక 10 ఉంది, ఇందులోనూ ఒక 10 ఉంది. అంటే ఈ రెండు టర్మ్స్ కంపేర్ చేయడం ద్వారా సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఫ్రమ్ ఆ రెండు ఈక్వేషన్స్ని మిక్స్ చేసి ఫ్రమ్ 1 and 2 ఈ రెండు ఏవైతే స్టేట్మెంట్స్ 1 and 2 అనుకున్నామో ఈక్వేషన్స్ 1 and 2 నుంచి మనం రాయగలిగిన విషయం ఏమిటి, ఈ వాల్యూ మొత్తం ఎలా 0 అయిందో ఈ వాల్యూ కూడా 0 అయింది కనుక ఈ లెఫ్ట్ సైడ్ రెండు 4p ప్లస్ 10 ప్లస్ ఆర్ ఎంత అవుతుందో p ప్లస్ 10 ప్లస్ 4r కూడా అంతే అయిందని అర్థం. సో ఆ రెండింటిని మనం ఈక్వల్ చేద్దాం. 4p ప్లస్ 10 ప్లస్ r ఇజ్ ఈక్వల్ టు p ప్లస్ 10 ప్లస్ 4r. ఇప్పుడు మీరు రెండు వైపులా కనుక కంపేర్ చేస్తే ఈ ఉన్న 3 టర్మ్స్లో ఒక టర్మ్ మాత్రమే సేమ్ మీకు ఈక్వల్ కనిపిస్తుంది, ఇక్కడ ప్లస్ 10 ఇక్కడ ప్లస్ 10. సో ఆ 10 తీసేయచ్చు, ఒక 10 ఇంకోవైపుకి వెళ్తే మైనస్ అయిపోతుంది కనుక ఇటువైపు ఉన్న 10 ఇటువైపు ఉన్న 10 ఈక్వల్ చేసి వదిలేస్తే మిగిలిన పార్ట్స్ మనకి ఈక్వల్ అవ్వాలి. అంటే రిమైనింగ్ పార్ట్స్ మనకి ఏం మిగిలాయి, 4p ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ 4r. ఇందులో మీరు గమనిస్తే మనం ప్రూవ్ చేయాల్సింది రప్పించాలంటే పిఆర్ అని చెరొక టర్ము, ఇక్కడ పిఆర్ అని చెరొక టర్ము, అలా కాకుండా పీలు ఒకవైపుకి ఆర్లు ఒకవైపుకి షిఫ్ట్ అయ్యేలా చేస్తే లైక్ టర్మ్స్ ఒక వైపు తీసుకురావాలి. అంటే ఈ పీని ఇటు షిఫ్ట్ చేసి ఆర్ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి, ఈ రెండు ప్లస్ టర్మ్స్ కంప్లీట్ వస్తే మైనస్ మైనస్ అవుతాయి. సో 4p మైనస్ p ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ ఏముంది రైట్ సైడ్ 4r, ఈ ప్లస్ ఆర్ ఇటువైపు మారినప్పుడు అది మైనస్ ఆర్ అవుతుంది కనుక మైనస్ ఆర్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు లైక్ టర్మ్స్గా మారాయి. 4p మైనస్ p అంటే ఇది మనం ఆల్జిబ్రాయిక్గా చేయగలిగినటువంటి ఒకే టర్మ్గా మార్చగలిగినటువంటి
లైక్ టర్మ్స్ 4p మైనస్ p చేస్తే 4pలో p తీసివేస్తే 3p, మరి 4rలోంచి ఒక r తీసివేస్తే 3r. సో ఇక్కడే మనకు అబ్జర్వ్ చేస్తుంది 3p ఈక్వల్ టు 3r అనమాట. సో p ఈక్వల్ టు r అని ఒప్పుకున్నట్లే కదా. సో ఇంటూలో ఉన్న 3 ఇటు వెళ్తే బై కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు 3r/3. సో 3 క్యాన్సిల్, దేర్ ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు r అని మనకి ఆటోమేటిక్గా కండిషన్ వచ్చింది. చూడండి ఇక్కడ దేని వాల్యూ మనకు రాకుండానే ఈ రెండు దీనికి ఫ్యాక్టర్స్ కావాలంటే ఈ రెండు ఈక్వేషన్స్ జరగాలి. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సమానం చేస్తే రెండు 0కే ఈక్వల్ కాబట్టి ఆ రెండింటిని ఈక్వల్ చేస్తే డైరెక్ట్గా మనకి p వాల్యూ ఎంత ఉంటుందో r అంత ఉన్నప్పుడే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందని అర్థమవుతుంది. సో టోటల్గా దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఈ x² కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే దానికి ఈ x-2 అండ్ x-1 ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం, దీంతో 5 ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 6. If x² minus 1 is a factor of x to the power of 4 plus bx³ plus cx² plus dx plus e, show that a plus c plus e equals to b plus d equals to 0. సో ఇది ఈ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఫైనల్గా మనం ప్రూవ్ చేసే కండిషన్ని మనం ఒక ఫార్ములాగా కూడా అంటే ఒక కాన్సెప్ట్గా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ముందుగా ఇది నిరూపించిన తర్వాత దాన్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ మీరు ఇచ్చిన పోలినామిల్ అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడా నెంబర్స్ మెన్షన్ చేయకుండా ఒక జనరలైజ్డ్గా ఇవ్వడం జరిగింది. 4th డిగ్రీ పోలినామియల్ అంటే x⁴, x³ x² x కాన్స్టెంట్ వరుసగా టర్మ్స్ కోఎఫిషియెంట్స్ అన్నిటిని a b c d eతో సూచించారు. అంటే ఒక్క నెంబర్ కూడా లేదు కాబట్టి ఇది ఏ పోలినామిల్ కైనా అప్లై చేసుకోవచ్చు ఈ రూల్ అని అర్థం. సో దానికి ఏమి ఫ్యాక్టర్ అని ఇచ్చాడు ఈసారి, x² - 1. అంటే ఇది చూడడానికి ఒక్క ఫ్యాక్టర్గా ఇచ్చినప్పటికీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఒక క్వాడ్రటిక్ పోలినామిల్ ఇచ్చాడు కనుక దీన్ని మనం రెండు భాగాలుగా విడదీస్తే ఇక్కడ ఉన్నటువంటి వాటికి రెండు ఫ్యాక్టర్స్ మనకి ఇచ్చినట్లే. ముందుగా ఏం చేద్దాం, ప్రాబ్లంలో ఇచ్చిన పోలినామియల్ని మనం ఎప్పటిలాగే ఎనీ p ఆఫ్ x ఆర్ f ఆఫ్ x ఏదైనా అనుకోవచ్చు. సరే ఇక్కడ ప్రాబ్లంలో p అనే లెటర్ ఇంకేమీ లేదు కనుక p ఆఫ్ xగా తీసుకుందాం ముందు. సో a ఇంటూ x⁴ ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ e. సో ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 4th డిగ్రీ పోలినామిల్ ఒక రకంగా. అంటే x⁴ నుంచి వరుసగా డిసెండింగ్ ఆర్డర్లో అన్ని టర్మ్స్ ఉన్నాయి, కోఎఫిషియెంట్స్ అన్ని ABCDలతో సూచించాం. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్ ఏది, మనకి x² - 1 అని ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గివెన్ x² - 1 ఇది మీరు మనం 8th క్లాస్ లెవెల్ నుంచి చదువుకునేటువంటి ఒక స్పెషల్ ప్రోడక్ట్ రూపంలో ఉంది చూడండి. x² - 1 కున్న ప్రత్యేకత ఏంటంటే x² - 1 అంటే 1 కూడా స్క్వేర్ ఉన్నట్లుగా మనం భావించవచ్చు. 1² ఈజ్ ఆల్సో 1 కాబట్టి a² - b² ఒక ఫార్ములా రూపంలో మనం చెప్పుకుంటాం. ఆల్రెడీ ఎప్పుడైనా a² - b² మనకి ఇస్తే ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని ఇప్పటికే మనం చాలా కండిషన్స్లో వాడతాం. ఒకసారి ఆ ఫార్ములా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎందుకంటే దీని ఆధారంగానే ఇప్పుడు ఆ పై స్టెప్ మనం రాయబోతున్నాం. ఇక్కడ మీరు a బదులు xని b బదులు 1ని కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² - b². సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ బ్రాకెట్స్ a ప్లస్ b అండ్ a మైనస్ b. సో a ప్లేస్లో x రావాలి, b ప్లేస్లో 1 రావాలి. సో దీన్ని ఇప్పుడు రెండు భాగాలుగా ఎలా విడగొట్టొచ్చు మనం, x+1 ఇంటూ x-1 అనమాట. చూసారు కదా, x+1 ఇంటూ x-1. కాబట్టి ఈ రెండు మనం మల్టిప్లై చేస్తే వచ్చేదే x² - 1. కావాలంటే ఇది మనం మల్టిప్లై చేసి చూసుకోవచ్చు. x ఇంటూ x x² అవుతుంది. ఈ xతో -1 చేసినప్పుడు +1 చేసినప్పుడు ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ నెంబర్ ప్లస్ ఇంటూ -1 మిగులుతుంది. సో ఇప్పుడు a² - b² ఉన్నటువంటి దాన్ని మనం రెండు ఫ్యాక్టర్స్గా విడగొట్టాం కనుక టోటల్గా ఈ p ఆఫ్ xకి ఇది ఒక ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి, దీంట్లో ఉన్న ఈ రెండు కూడా వాటి ఫ్యాక్టర్స్ అని. ఎందుకంటే ఇదే ఫ్యాక్టర్ అయినప్పుడు దానిలో ఉన్న భాగాలు కూడా మనకి ఫ్యాక్టర్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చినట్టు, ఫస్ట్ కండిషన్ ఇది ఇచ్చినట్టు అనమాట. సో x+1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్, ఫస్ట్ x+1 దీనికి ఒక ఫ్యాక్టర్ అని ఇచ్చినట్లే, దేనికి, p ఆఫ్ xకి. మరి ఫ్యాక్టర్ థియరం ప్రకారం మనం ఏం చెప్తాం, x+1 ఫ్యాక్టర్ అవ్వాలి అంటే x ప్లేస్లో -1 రాయాలి అని. అదేవిధంగా x-1 ఫ్యాక్టర్ అవ్వాలంటే x ప్లేస్లో +1 రాయాలని కూడా చెప్తాం. సో దీన్ని బట్టి x+1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x అనే దాన్ని బట్టి బై ఫ్యాక్టర్ థియరం స్టేట్మెంట్ ప్రకారం మనం ఏం చెప్పొచ్చు, అది ఫ్యాక్టర్ కావాలంటే ఎఫ్లో అదే వస్తున్నాం మనకున్న p ఆఫ్లో x ప్లేస్లో దీని 0 వాల్యూ +1 ఉంది కనుక ఇక్కడ ఏం రాయాలి, -1 = 0. ఇంకా ఈజీవే కాబట్టి 0 వాల్యూ సపరేట్గా మనం రాయలేదు. x+1కి 0 వాల్యూ -1 అని మనకు ఆటోమేటిక్గా తెలుసు. సో
ఇది ఒక ఫ్యాక్టర్గా ఉండాలంటే ఎక్స్ ఉన్న ప్రతి ప్లేస్లో -1 రాసినా అది టోటల్గా 0 అయిపోతుంది అర్థం. దాన్ని బట్టి ఆ ఏబిసిడీల మధ్య ఉండే ఒక రిలేషన్ మనకు వస్తుంది అనమాట. -1 రాసుకుంటూ వెళ్ళండి ఇప్పుడు ఎక్స్ ఉన్న ప్రతి ప్లేస్లో. నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? a ఇంటూ -1⁴ ప్లస్ b ఇంటూ -1 హోల్ క్యూబ్ ప్లస్ c ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ d ఇంటూ -1 ప్లస్ e ఇజ్ ఈక్వల్ టు 0. చూసారు కదా, మొత్తం కూడా ఎక్స్ ఉన్న ఎవ్రీ ప్లేస్ని -1తో మనం ఫిల్ చేసాం. ఇప్పుడు 1 ఎనీథింగ్ 1 వస్తుందని మనకు తెలుసు, కానీ సింబల్స్లో మాత్రమే చేంజ్ ఉంటుంది. -4 టైమ్స్ వస్తే ప్లస్ గాను, 3 టైమ్స్ ఉంటే మైనస్ గాను, మళ్ళీ 2 టైమ్స్ అయితే ప్లస్ గాను, 1 టైం ఉంటే మైనస్ గాను మారుతుంది. కాబట్టి ఈ టర్మ్స్ అన్ని ఆల్టర్నేటివ్గా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వస్తూ ఉంటాయి చూడండి. సో ఇక్కడ a ఇంటూ 1 బికాస్ -4 టైమ్స్ వేసామంటే ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ b ఇంటూ ఈ బ్రాకెట్లో వచ్చేది మాత్రం 3 టైమ్స్ ఉంది కనుక -1. అలాగే ప్లస్ c ఇంటూ ఇక్కడ స్క్వేర్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్, ఇక్కడ +1. అలాగే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ డైరెక్ట్గా -d ప్లస్ e ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని మనం కంపేర్ చేస్తే పాజిటివ్ టర్మ్స్ ఏమున్నాయి ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే a ఇంటూ 1, అలాగే ఇక్కడ c ఇంటూ 1, ఇక్కడ e, ఈ మూడు పాజిటివ్గా టర్మ్స్గా వచ్చాయి. ఈ ప్లస్ ఇంటూ మైనస్ రావడం వల్ల ఇక్కడ కానీ ఇక్కడ కానీ రెండు మైనస్లు వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని ఎలా చెప్పొచ్చు అండి? a ఇంటూ 1 a కాబట్టి ఏ తర్వాత ఇంకా ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -b ప్లస్ c -d ప్లస్ e ఇజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు వచ్చిన ఫస్ట్ కండిషన్. దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందులోనే మనకు కనిపిస్తుంది. ఈ 5 యొక్క టోటల్లో మనం 2 నెగిటివ్ టర్మ్స్ ఉన్నాయి. ఆ రెండు కూడా రైట్ సైడ్కి షిఫ్ట్ చేసేస్తే, అంటే ఈ టర్మ్ని కానీ ఈ టర్మ్ని కానీ ఇటు కూడా పాజిటివ్ టర్మ్స్ వస్తాయి. అంటే ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఏం కనిపిస్తుంది? పాజిటివ్గా ఉన్న టర్మ్స్ ఏమిటి? వేటి టోటల్ అనమాట ACE ఆల్టర్నేటివ్గా ఒకదాన్ని విడిచి ఒకటే వస్తూ ఉంటాయి. సో a ప్లస్ c ప్లస్ e అనేటువంటి వాల్యూ దేనికి సమానం అని చెప్పొచ్చు? b ప్లస్ dకి సమానం. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్గా వచ్చే స్టేట్మెంట్. అర్థమైంది కదా? రైట్ సైడ్ మనం ఈ నెగిటివ్ టర్మ్స్ తీసుకెళ్ళిపోయాం. అప్పుడు దీనివల్ల ఒక రిలేషన్ ఏమైంది? ఈ 5 కోఎఫిషియెంట్స్లో ACE యాడ్ చేస్తే ఎంత వస్తుందో b అండ్ d యాడ్ చేసిన అంతే వస్తుంది అనే విషయం మాత్రం మన దగ్గర ఉంది. ఇది 1. ఇప్పుడు ఇదంతా దేనివల్ల వచ్చింది? x+1 ఒక ఫ్యాక్టర్ కావాలంటే వచ్చిన కండిషన్. మరి వాడు ఇచ్చిన దాని ప్రకారం x+1 మాత్రమే కాదు, x-1 కూడా దీనికి ఫ్యాక్టర్ అవ్వాలి. సో అది మనలో ఇక్కడ రాస్తాం. x-1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. మరి ఇక్కడ కూడా సేమ్ ఇలాంటి కండిషనే బై ఫ్యాక్టర్ థియరం మనం చెప్పగలిగింది. -1 అంటే x పక్కన -1 ఉన్నప్పుడు అది ఫ్యాక్టర్ అయిందంటే p ఆఫ్ 1 ఈజ్ ఆల్సో 0. x ప్లేస్లో 1 రాసుకున్నా మనకి 0 రావాలి. సో ఇక్కడ x ప్లేస్లో 1 రాసుకుంటూ వెళ్తే ఈసారి ఇక్కడ ఎక్కడ మనకి సింబల్ చేంజ్ అవుతుంది. అన్నీ కూడా 1లే, పాజిటివ్ 1లే కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనం రాసుకుంటూ వెళ్ళడమే. a ఇంటూ 1/4 b ఇంటూ 1 క్యూబ్ ప్లస్ c ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ d ఇంటూ 1 ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 1/4 కానీ 1 క్యూబ్ కానీ ఇవన్నీ 1లే. 1 పైన ఎంత ఉన్నా 1నే, మైనస్ కూడా లేదు కాబట్టి ఇక్కడ a ఇంటూ 1 ప్లస్ b ఇంటూ 1 ప్లస్ c ఇంటూ 1 ప్లస్ d ఇంటూ 1 ప్లస్ ఈగా వచ్చింది. అంటే టోటల్గా దీన్ని ఏమని రాయొచ్చు? a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ద సెకండ్ కండిషన్. ఇప్పుడు మనం విడివిడిగా చూస్తే చూడండి, ఇది ఫ్యాక్టర్ అవ్వాలంటే కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. x-1 ఫ్యాక్టర్ అవ్వాలంటే వచ్చిన కండిషన్ చూడండి. ఈ రెండింటినే మనం జనరలైజ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఈ రెండు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రూవ్ చేయమన్న దాంట్లో కొంత పార్ట్ మనకు వచ్చినట్లుగా కనిపిస్తుంది చూడండి. అడిగింది ఏంటంటే a ప్లస్ c ప్లస్ e ఈక్వల్ టు b ప్లస్ c. అది ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ మనకు వచ్చేసింది. ఇక్కడ సగం పార్ట్ a ప్లస్ c ప్లస్ e ఎంత ఉందో b ప్లస్ c అంతే ఉందని వచ్చింది. బట్ ఈ రెండు 0 కూడా ఈక్వల్ అని రావాలి. ఇక్కడ వాటి టోటల్ 0కి ఈక్వల్ అని వచ్చింది చూడండి సెకండ్ ఈక్వేషన్లో. అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ 1 and 2 మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ 5 వాల్యూస్లో ఈ 3 వాల్యూస్ టోటల్, ఈ 2 వాల్యూస్ టోటల్ సమానం. మళ్ళీ 5 టోటల్ 0. అంటే ఈ 5 వాల్యూస్ని 2 భాగాలుగా చేసుకుంటే ఆ 2 భాగాల టోటల్ కూడా 0 అవ్వాలంటే ఆ 2 కూడా ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు మనం ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే దానికి ఈజీగా అర్థం కావాలంటే a ప్లస్ c ప్లస్ e అనేది దేనికి సమానం అనుకున్నాం? b ప్లస్ dకి. దాన్ని ఒక k అనుకుందాం ఆ వాల్యూని. ఈ రెండు దేనికి సమానమో ఆ వాల్యూని k అనుకుంటే, ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్ 2 మనం ఏం చెప్పొచ్చు? దాన్ని ఇలా 2 భాగాలుగా విడగొట్టవచ్చు. a ప్లస్ c ప్లస్ e ప్లస్ b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0. అంతే కదా? ఈ ACE కలిపి BD కలిపి మొత్తం 5 కలిపి 0 వచ్చాయి.
ఇందులో ఏసీఈ కానీ బీడీ కానీ టోటల్గా మనం కే అనుకున్నాం కాబట్టి ఈ బ్రాకెట్ వాల్యూ కే అవుతుంది ప్లస్ ఈ బ్రాకెట్ వాల్యూ కే అవుతుంది. మరి కే ప్లస్ కే అంటే 2k వాల్యూ 0 వచ్చింది అంటే అర్థం ఏంటి? కే వాల్యూ ఈజ్ ఆల్సో 0/2 ఈక్వల్ టు 0. అంతే కదా, 2 zeros ఆర్ మాత్రమే 0 అవుతుంది. కే అని దేన్ని అనుకున్నాం? ఈ రెండింటి యొక్క ఏ ప్లస్ సి ప్లస్ ఈని కానీ బి ప్లస్ డి సమానంగా వచ్చిన వాల్యూస్. మరి ఆ కే ప్లస్లో ఎంత వచ్చింది? 0. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయమని లాస్ట్ స్టెప్ వచ్చింది చూడండి. దేర్ ఫోర్ ఏ ప్లస్ సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనం ప్రూవ్ చేయమన్నది 5 టోటల్ 0 అని మాత్రమే కాదు, ఈ 5 టోటల్ 0 అని మనకు వచ్చింది. అందులో ఈ 3 టోటల్ ఈ 2 టోటల్ సమానం. అంటే విడివిడిగా కూడా ఈ టోటల్ కూడా 0కి సమానం ఈ ప్రాబ్లం మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఫైనల్గా ప్రూవ్ చేసాం. కానీ ఈ ప్రాబ్లం ద్వారా వచ్చిన కండిషన్ ఇప్పుడు జనరల్గా మనం ఉపయోగించుకోవచ్చు చూడండి. ఎందుకంటే ఇక్కడ ఏబిసిలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఒక పొలినామియల్కి ఇక్కడ చెప్పిన దాని ప్రకారం x-1 కనుక ఫ్యాక్టర్ అయితే అంటే అందులో 1 రాస్తే 0 వస్తే నిజంగా ఏం జరగాలో చూడండి. ఆల్ కోఎఫిషియెంట్స్ టోటల్ 0 అవుతుంది. అంటే ఏ నుంచి ఈ వరకు టోటల్ 0 అయిపోయిందంటే దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు అనమాట, ఈ రివర్స్లో కండిషన్ దానికి x-1 ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు, లేదా 1 రాస్తే 0 వస్తుందని చెప్పొచ్చు. అలా కాకుండా ఏసిఈ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏసిఈ ఆల్టర్నేటివ్గా ఉన్నాయి. అంటే ఏ ఏమో x⁴ కోఎఫిషియంట్, సి ఏమో x² కోఎఫిషియంట్, ఈ అనేది x పవర్ ఏం లేదు 0కి. అంటే మనం అబ్జర్వ్ చేస్తే x పైన ఈవెన్ పవర్స్ ఉన్న వాటికి కోఎఫిషియంట్స్ 4 కానీ స్క్వేర్ కానీ 0 కానీ. రిమైనింగ్ 2 వదిలేసినవి ఇక్కడ ఆడ్ పవర్స్ పైన 3 ఉంది, ఇక్కడ x⁴1 ఉంది. అంటే x పైన ఆడ్ పవర్స్ ఉన్న వాటి యొక్క సమ్ కోఎఫిషియంట్స్ అలాగే ఈవెన్ పవర్ ఉన్న వాటి యొక్క సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ సమానం కనుక వచ్చినట్లయితే అప్పుడు దానికి ఏది ఫ్యాక్టర్ అవుతుంది? x+1 ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు, లేదా దానిలో -1 రాస్తే 0 అవుతుందని చెప్పొచ్చు. దీని ఆధారంగా అంటే ఈ ప్రాబ్లంని బట్టి చేయగలిగిన జనరలైజేషన్ ఇప్పుడు మనం చూడండి. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రాబ్లం చెప్పబోయే ముందు ఆల్రెడీ ఫ్రమ్ ప్రీవియస్ ప్రాబ్లమ్ 6 వీ కెన్ నోటీస్ ఇట్ అని రాశాను. అంటే 6th ప్రాబ్లం ద్వారా ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? యూస్ఫుల్ కాన్సెప్ట్స్ ఫర్ డిసైడింగ్ వెదర్ x-1 అండ్ x+1 ఆర్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ ఫర్ ఏ పొలినామియల్. మనకి ఇచ్చిన పొలినామియల్కి ఫాస్ట్గా చెక్ చేయాలంటే x-1 ఫ్యాక్టర్ అవుతుందా లేదా x+1 ఫ్యాక్టర్ అవుతుందా చెక్ చేయడానికి ఉపయోగపడేది. నెక్స్ట్ చేయబోయే ప్రాబ్లమ్స్ కూడా యూజ్ అవుతుంది ఈ కాన్సెప్ట్ చూడండి. ముందుగా చెప్తున్నాం, if the sum of all the coefficients of a polynomial is 0, then x-1 is a factor of it. ఇప్పుడే మనం నేర్చుకున్నాం చూడండి, ఏ నుంచి ఈ వరకు టోటల్గా 0 వస్తే x-1 ఫ్యాక్టర్ అయినట్లే. ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సపోజ్ నేను ఒక ఏదో పొలినామియల్ రాస్తున్నాను, 4x³ - 6x² + 5x - 3 అని ఉందనుకుందాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది చూడంగానే x-1 దీనికి ఫ్యాక్టరా కాదా మనం చెప్పొచ్చు. అంటే ఎలా? సమ్ ఆఫ్ ఆల్ ద కోఎఫిషియంట్స్ ఇక్కడ సమ్ చేయండి. సమ్ అంటే మనం బ్రాకెట్లో ఇక్కడ చూడొచ్చు 4 - 6 + 5 - 3. నేను ఏ విధంగా వేసాను ఇక్కడ నెంబర్స్ని? పాజిటివ్లోను 9 వచ్చేలాగా నెగిటివ్లో 9 వచ్చేలాగా వేసాను చూడండి. 4 + 5 9 అయింది, 6 3 9 అయింది. అంటే ఈ టోటల్ వాల్యూ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఇలా సమ్ ఆఫ్ ఆల్ ద కోఎఫిషియంట్స్ కనుక 0 వస్తే దీనికి కంపల్సరీ ఏది ఫ్యాక్టర్ అని రాయొచ్చు? x-1 ఇస్ ఏ ఫ్యాక్టర్. అంటే నిజంగా మీరు x ప్లస్లో 1 రాసుకున్న ఇవే స్టెప్స్ కాబట్టి వచ్చేది అది 0 అయిపోతుంది. అలా కాకుండా x+1 ఎప్పుడు ఫ్యాక్టర్ అవుతుంది అనే కండిషన్ జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఆడ్ పవర్డ్ వేరియబుల్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఈవెన్ పవర్డ్ వేరియబుల్ దెన్ x+1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్. అంటే ఆడ్ పవర్స్ అంటే ఇవి క్యూబ్ కానీ పవర్ 1 కానీ 5 కానీ ఇలాంటివి. ఈవెన్ పవర్స్ అంటే x² కానీ x⁴ కానీ x⁴0 కానీ ఇలాంటివి. అంటే ఒకటి విడిచి ఒకటి చూసినప్పుడు అన్నమాట, వరుసగా అన్నీ ఉన్నప్పుడు ఆడ్ పవర్ వేరియబుల్ టర్మ్స్ యొక్క సమ్ టోటల్ ఎంత ఉందో ఈవెన్ పవర్ టోటల్ కూడా అంతే కనుక ఉంటే అప్పుడు x+1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. మరి దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇప్పుడే మనం చేసినటువంటి 6th ప్రాబ్లమే దీనికి ఎగ్జాంపుల్ ABCDలో అయినా సరే ఒక నార్మల్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి. సపోజ్ కొన్నిసార్లు ఏ విధంగా ఉంటుందని చూస్తే ఇప్పుడు సపోజ్ 7x³ - 6x² ఇక్కడ -3x + 10 ఉందనుకుందాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో మామూలుగా చూస్తే ఇక్కడ ఈ టోటల్ ఏమి 0 అవట్లేదు. 7 - 6 - 3 10 కనుక చూస్తే టోటల్ 0 కాదు. ప్లస్లో 17 వస్తే మైనస్లో 9 వచ్చింది. అందువల్ల ఇది ఫ్యాక్టర్ కాదు. కానీ ఇక్కడ మీరు ఒకటి విడిచి ఒకటి క్యూబ్ స్క్వేర్ ఎక్స్ గమనిస్తే ఒకటి విడిచి ఒకటి ఆల్టర్నేటివ్గా తీసుకోండి. 7 - 3 ఎంత? 4.
అంటే ఆడ్ పవర్స్ తీసుకున్నాం, ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 1, ఆ కోఎఫిషియన్స్ తీసుకుంటే 7 - 3 4 అయింది. ఈ రిమైనింగ్ 2 ఈవెన్ పవర్స్ ఉన్న వాల్యూస్ తీసుకుంటే ఇక్కడేమో -6, లాస్ట్ ఏమో +10. సో టోటల్గా ఇది కూడా 4. అంటే ఈ రెండు ఈక్వల్ కాబట్టి గ్యారంటీగా దీనికి x+1 ఫ్యాక్టర్ అవుతుందని చెప్పవచ్చు. అంటే ఇందులో x+లో ఏది రాస్తే 0 వస్తుంది? -1ని -1 రాస్తే 0 అవుతుంది కాబట్టి x+1 ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. బికాజ్ మనం చూసుకున్న ఇలాంటి స్టెప్సే వస్తాయి. -1 రాయడం వల్ల ఈ టర్మ్స్ రెండు నెగిటివ్ అవుతాయి, -7 అని మళ్ళీ ఇక్కడ +3గా మారిపోయి ఇక్కడ -4 వస్తుంది. ఈ టర్మ్స్ రెండు పాజిటివ్ అయ్యి మనకి ఇక్కడ ఎప్పుడైతే -1 రాసామో ఇది 4గా మనకు వస్తుంది అనమాట. కాబట్టి దీన్ని బట్టి టోటల్గా దీనికి x+1 ఒక ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఈ రెండు కండిషన్స్ యూస్ చేసి చేయగలిగే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోతున్నాం, చూడండి. సో ప్రాబ్లం నెంబర్ 7లో మనకి మొత్తం 4 ఉన్నాయి. ఈ వీడియోలో ఒక రెండింటిని కంప్లీట్ చేస్తాం. ఫ్యాక్టరైజ్ అని ఇవ్వడం జరుగుతుంది. క్యూబిక్ పోలినామియల్ క్యూబ్స్తో ఉన్న వాటిని ఎలా ఫ్యాక్టరైజ్ చేయాలి? మనం స్క్వేర్తో ఉన్న వాటిని ఫ్యాక్టరైజ్ చేయడం గతంలో ఒక ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్తో మీకు చెప్పడం జరిగింది. అందులోనే మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు కూడా ఈ మెథడ్ వచ్చింది. ఇప్పుడు వీటిని ఎలా సాల్వ్ చేయాలి? క్యూబ్తో ఇచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా ఇచ్చిన ప్రాబ్లమ్ని పూర్తిగా p(x) అనుకుందాం. లెట్ p(x) = x³ - 2x² - x + 2. ఫస్ట్ ఎప్పుడు కూడా దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడం అంటే క్యూబ్ ఉంది అంటే 3 ఫ్యాక్టర్స్ మ్యాక్సిమం దీనికి ఉంటాయి. ఆ 3 ఫ్యాక్టర్స్లో ఒకదాన్ని ముందు మనం ఫ్యాక్టర్ థియరం ద్వారా ఐడెంటిఫై చేయాలి. అంటే ర్యాండమ్గా చెక్ చేసుకోవాలి. పీలో ఏది రాస్తే ఇదంతా 0 అవుతుంది, 1ఆ -1ఆ 2ఆ -2ఆ చెక్ చేయాలి. దానికోసం ఇంతకుముందు ప్రీవియస్ మీకు చెప్పింది ఉపయోగపడుతుంది. ఒకసారి కోఎఫిషియెంట్స్ మాత్రం పక్కన రఫ్గా వేసుకోండి. 1 -2 -1 2. ఓకే, ఈ కోఎఫిషియెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే అన్నిటి టోటల్ కనుక 0 అయితే x+లో 1 రాసుకోవచ్చు, అంటే x-1 ఉంది. అలా కాకుండా ఆడ్ ఈవెన్ టోటల్లో 0లో వస్తున్నా అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అన్నిటి టోటల్ ఒకసారి చూద్దాం. అంటే ప్లస్లో చూడండి, ఇక్కడ 1 + 2 పాజిటివ్ నెంబర్, 1 + 2 ఎంత 3. మైనస్లో చూడండి, ఈ రెండు కూడా ఎంత అయింది? -3. టోటల్గా +3 - 3 అంటే ఈ సమ్ ఆఫ్ టోటల్ వాల్యూ అంతా 0 అయిపోయింది. ఎప్పుడైతే ఇలా 0 వచ్చిందో ఖచ్చితంగా అక్కడ x+లో 1 రాసుకోవచ్చు అని అర్థం. అన్నిటి టోటల్ 0 అయిపోయింది కాబట్టి x+లో 1 రాయొచ్చు అని అర్థం. సో మనం ఏం చేస్తాం? ముందుగా p(1) అని డైరెక్ట్గా చెక్ చేస్తాం. x+లో 1 రాయొచ్చు, రాస్తే 0 వస్తుంది కాబట్టి ఒక ఫ్యాక్టర్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. x ఉన్న ఎవరి ప్లేస్లో 1 రాసుకుంటూ వెళ్ళండి. 1³ - 2 × 1² -1 + 2. సేమ్ మనకి ఇక్కడ వచ్చినటువంటి స్టెప్ లాంటిది వస్తుంది. 1³ వాల్యూ ఈజ్ 1, -2 × 1² ఈజ్ ఆల్సో 1, నెక్స్ట్ -1 + 2. ఇప్పుడు దీనివల్ల ఏం జరిగింది? 1 - 2 -1 + 2 ఈ టోటలే మనకి చెప్తుంది. ఇందులో -2 + 2 క్యాన్సిల్, 1లోంచి 1 క్యాన్సిల్, టోటల్లీ ఇట్ బికమ్స్ 0. మరి ఇప్పుడే మనం చూసినట్లుగా ఇలా రఫ్గా మనం ముందే చెక్ చేసుకుంటే ఎక్కడ 0 వస్తుందో ముందు కొంత గెస్సింగ్ మనం చేయొచ్చు అనమాట. అంటే మీకు ఇచ్చే ప్రాబ్లమ్స్ కూడా 1, 2, 3 లోపు 0 ఏదో ఒకటి వచ్చేస్తారు కాబట్టి 1 చెక్ చేస్తాం, లేదంటే -1, అది కుదరకపోతే 2 - 2 ఇలా ఏదో ఒక దాన్ని, అవసరమైతే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా x+లో ఎంత రాస్తే 0 అవుతుందో ముందు మనం ఐడెంటిఫై చేస్తాం. 1 రాస్తే అయింది. మరి ఇప్పుడే ఫ్యాక్టర్ థియరం మనం యూజ్ చేయొచ్చు కదా. సో బై ఫ్యాక్టర్ థియరం చెప్పేటువంటి విషయం ప్రకారం ఎప్పుడైతే p(1) 0 అయిందో p(x)కి ఏది ఫ్యాక్టర్ అవుతుంది? ఇక్కడ +1 రాస్తే 0 వచ్చింది కాబట్టి x-1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అని మనం చెప్పొచ్చు. x-1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p(x). సో దీనికి ఉండేటువంటి జనరల్గా 3 ఫ్యాక్టర్స్ ఉండే ఛాన్స్ ఉంది. అందులో ఒక ఫ్యాక్టర్ మనం కనుక్కున్నాం. బికాస్ ఫ్యాక్టరైజ్ మీన్స్ మ్యాక్సిమం ఎన్ని ఫ్యాక్టర్స్గా దాన్ని డివైడ్ చేయొచ్చు అన్నిటిగా డివైడ్ చేయాలి. డిగ్రీ ఎంత ఉంటే అన్ని ఫ్యాక్టర్స్ మ్యాక్సిమం రావచ్చు. అంటే 3 ఫ్యాక్టర్స్ దీనికి ఉండొచ్చు, అందులో ఒక ఫ్యాక్టర్ మనం కనుక్కున్నాం, x-1. ఆ ఒక ఫ్యాక్టర్ పోగా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ మనం కనుక్కోవాలంటే యాక్చువల్గా దీన్ని భాగించాలి. ఎందుకంటే మీకు గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ 30 లాంటిది ఉంది, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇలా ప్రైమ్ నెంబర్స్గా విడగొడితే 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. 2 3s are 6, 6 3 6 5 30. ఇందులో ఎప్పుడైతే ఒక ఫ్యాక్టర్ మనకి ఐడెంటిఫై అయిపోయిందో రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఏం చేయాలి? ముందుగా 30ని 2తో భాగించాలి, అప్పుడు మనకి 15 వస్తుంది. అప్పుడు ఈ 15ని మళ్ళీ మనం 3, 5గా విడగొడతాం. సేమ్ కాన్సెప్ట్ దీనికి కూడా అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఈ 30 లాగే p(x)ని పోల్చుకోండి. p(x)ని మనం విడగొట్టేస్తాం. ఒక ఫ్యాక్టర్ వచ్చింది, ఏంటది? x-1. మరి x-1తో డివైడ్ చేస్తే వచ్చే కోషియంట్ కనుక్కుంటే అప్పుడు దానిలోంచి రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ వస్తాయి.
అంటే ఇక్కడ అంటే నెంబర్ కాబట్టి డైరెక్ట్గా 13 భాగించవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ p ఆఫ్ x మొత్తాన్ని x మైనస్ 1తో డివైడ్ చేయాలి. డివిజన్ మీకు ఇదివరకే చెప్పడం జరిగింది, బట్ అది కూడా లీనియర్ పోలినామిల్తో డివిజన్కి ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంది. ఆ షార్ట్ కట్ ఇప్పుడు మనం చూద్దాం. ఏం చేస్తాం ఇక్కడ, ఈ డివిజన్ చేయడం కోసం పూర్తిగా మనం భాగాహారం చేయకుండానే ఇక్కడ ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ వరుసగా రాసుకోండి. అంటే 1, నెక్స్ట్ ఏముంది -2, గ్యాప్ ఇచ్చి ఇలా రాసుకోండి, కోఎఫిషియెంట్స్ మాత్రమే. నెక్స్ట్ కోఎఫిషియెంట్ -1 అండ్ లాస్ట్ కోఎఫిషియెంట్ 2. ఈ విధంగా ఈ కోఎఫిషియెంట్స్ రాసుకున్న తర్వాత ఇలా ఎల్సిఎం మెథడ్ లాగా ఇలా గీత గీసిన తర్వాత దేన్ని రాస్తే 0 వచ్చిందో దాంట్లో p ఆఫ్ ఎంతైతే మనకు 0 అయిందో 0 వాల్యూగా ఆ నెంబర్ ఇక్కడ వేసుకుంటాం. సో ఇక్కడ 1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ లైన్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ దించుకోవాలంటే దీని కింద ఏమీ లేదు, 0 అనుకోండి. 1 + 0 1. ఈ టోటల్ వచ్చిన ప్రతిదాన్ని మళ్ళీ మల్టిప్లై చేసి నెక్స్ట్ లైన్లో వేయాలనుకున్నాం. ఇదే డివిజన్ యొక్క షార్ట్ మెథడ్. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 × 1 మళ్ళీ నెక్స్ట్ లైన్లో 1 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు టోటల్ ఇక్కడ వస్తుంది. అంటే టోటల్ మీన్స్ ఇక్కడ ఉన్న సింబల్స్ ప్రకారం -2 + 1. మరి ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి కనుక మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది -1 అయింది. మళ్ళీ ఇక్కడ ఉన్న 1తో మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది కనుక ఇది -1. మళ్ళీ రెండు నెగిటివ్ టర్మ్స్ -1 యాడ్ చేస్తే -2. మళ్ళీ 1 × -2 ఇక్కడ వస్తుంది, ఇట్ ఈస్ -2. సో 2 - 2 అంటే ఫైనల్గా 0. ఇది మనం వాస్తవంగా చేసేది ఏంటంటే మీకు యాక్చువల్గా మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నాను చూడండి. నిజానికి మనం చేయాల్సిన పని ఇది. ఈ పోలినామియల్ మొత్తాన్ని ఆల్రెడీ ఒక ఫ్యాక్టర్ అని తెలిసినటువంటి x-1తో డివైడ్ చేయాలి. అది మనం కనుక్కోవాలి. బట్ ఈ డివిజన్ యొక్క షార్ట్ కట్ ప్రాసెస్ ఇదనమాట. ఈ ఎక్స్లన్నీ వేసుకోకుండా 1 -2 -1 2 రాసుకుని ఇక్కడ కూడా x వేసుకోకుండా x-1లో ఒక 0 వాల్యూ 1 మాత్రమే రాసుకుని ఈ విధంగా చేస్తే ఈ వచ్చినటువంటి ఇవన్నీ కోఎఫిషియెంట్స్ సూచిస్తాయి. లాస్ట్ టర్మ్ రిమైండర్ని సూచిస్తుంది. ఇది రిమైండర్. ఈ పార్ట్ తీసేయచ్చు మనం. రిమైండర్ 0 అయిపోయింది అనమాట. అందుకే కరెక్ట్గా ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఈ కోషియంట్లో వచ్చే టర్మ్స్లో ఈ 3 ఆన్సర్స్లో ఉంటాయని అర్థం. అంటే బిగినింగ్ టర్మ్ 1, తర్వాత ఏమో -1, తర్వాత -2. మరి వీటి పక్కన ఏం పెట్టుకోవాలి మనం అంటే ఇప్పుడు ఎలా అయితే ఎక్స్ని తీసివేసి కేవలం ఇక్కడ కోఎఫిషియెంట్స్ రాసుకున్నామో ఈ రిజల్ట్లో కూడా వాటి పక్కన ఎక్స్ టర్మ్స్ వస్తాయి. అంటే ఈ చివరిది కాన్స్టెంట్ ఇప్పుడు, నెక్స్ట్ ఇది ఎక్స్ టర్మ్, నెక్స్ట్ ఇది x². అంటే మనం క్యూబ్తో భాగించాం కాబట్టి ఇక్కడ స్క్వేర్తో స్టార్ట్ అవుతుంది. అంటే 1 పక్కన x² వచ్చినట్టు, ఈ 1 పక్కన x వచ్చినట్టు. సో టోటల్గా మనం డివైజర్ మనకి కోషియంట్ ఏం రాయొచ్చు, 1x² - 1x - 2 అనే విషయాన్ని తెలియజెప్తుంది. రిమైండర్ 0 అనే విషయాన్ని తెలియజెప్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని చూడటం ద్వారా మనం ఏం రాయొచ్చు, p ఆఫ్ x అనేది x-1 ఇంటూ దీనికి సమానం అని. ఇప్పుడు ఎలా అయితే మీకు ఇంతకుముందు చెప్పిన 30ని 2తో భాగించి ఇక్కడ 15 ఉంది, 2 15 ఎలా రాస్తామో ఈ మొత్తం పోలినామియల్ దీంతో డివైడ్ చేయగా ఇది లభించిందని మనం రాయొచ్చు. సో అదే విషయాన్ని ఇప్పుడు మనం రాస్తున్నాం. సో నౌ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చినటువంటి p ఆఫ్ x ను ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ ఫ్యాక్టర్ పోగా x-1 పోగా రిమైనింగ్ కోషియంట్ ఎంత ఉంటుందో ఆ రెండింటి ప్రోడక్ట్గా రాస్తున్నాం. సో ముందు అందులో నుంచి వచ్చిన ఫ్యాక్టర్ బయటికి తీయాలి కాబట్టి ఏమవుతుంది, x-1 ఇంటూ ఈ కోషియంట్ బదులు ఈ టర్మ్స్ సూచిస్తాయన్నమాట. కోషియంట్ వీటి పక్కన ఎక్స్లో ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్తే అది కోషియంట్ అవుతుంది అనుకోండి. ఈ లాస్ట్ నుంచి రావాలి, ఇది కాన్స్టెంట్, ఇది ఎక్స్ టర్మ్. చూడండి ఇక్కడేమో ఇది కాన్స్టెంట్, ఇది ఎక్స్ టర్మ్, ఇది x² టర్మ్. కాబట్టి మనకు ఫస్ట్ ఎంత ఉన్నట్టు 1 × x². సో ఇట్ ఈస్ x². తర్వాత -1 × x కాబట్టి -x. లాస్ట్ను కాన్స్టెంట్ బదులు -2 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా -2 రాస్తాం. ఇప్పుడు నిజంగా ఈ రెండు మనం మల్టిప్లై చేసి చూసుకుంటే ఇదే వస్తుంది చూడండి. కాబట్టి మనం ముందుగా ఒక ఫ్యాక్టరైజేషన్లో కొంత పార్ట్ చేసామంటే అందులోంచి ఒక ఫ్యాక్టర్ బయటికి తీయగలిగాం. అప్పుడు రిమైనింగ్ ఏమైంది, క్యూబుల్లో ఉండాల్సినటువంటి పోలినామియల్ స్క్వేర్స్లోకి మారింది. రిమైనింగ్ పార్ట్లో క్వాడ్రటిక్గా. మళ్ళీ దీన్ని 2 ఫ్యాక్టర్స్గా మనం విడగొట్టాలి. మరి క్వాడ్రటిక్ ఈక్వేషన్కి 2 ఫ్యాక్టర్స్ ఎలా విడగొట్టాలో గత వీడియోస్లోనే మీకు చెప్పడం జరిగింది. సో దానికి మనం ఏం చేస్తాం, మళ్ళీ దీన్ని మీరు ఏబీసీతో కంపేర్ చేసుకోమని చెప్పాను. ax² + bx + cతో దీన్ని కంపేర్ చేసి చేయొచ్చు. అంటే ఇక్కడ a బదులు 1, b బదులు -1, c బదులు -2 ఉన్నాయి. ఇవే ఏబీసీలు. సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, ఫస్ట్ ఎప్పుడు దీన్ని ఫ్యాక్టర్స్గా విడగొట్టాలంటే a అండ్ cని ప్రోడక్ట్ చేయాలి. ముందు ac కనుక్కోవాలి. అంటే a అంటే ఆల్రెడీ 1 కాబట్టి దాన్ని cతో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే వస్తుంది కనుక -2 అనేది మనకి ప్రోడక్ట్. అంటే హెచ్చ వేస్తే 2 వచ్చేటువంటి అంకెలేవో మీరు ఆలోచించండి. 1 and 2 మాత్రమే. అది కూడా -2 రావాలి కాబట్టి 1 and 2 యూజ్ చేస్తూ మధ్యలో ఉన్న b అంటే -1 రప్పించగలమా లేదో ఆలోచించండి. అంటే 1 2ను ఉపయోగిస్తే -1 రావాలంటే 2కి మైనస్ పెట్టాలి. 1 - 2 చేస్తే ఎంత వస్తుంది,
-1 వస్తుంది. అదే రెండింటిని ప్రోడక్ట్ చేస్తే -2 వస్తుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏమిటి? 1, -2. అంటే ప్రోడక్ట్ ఏమో -2 అవుతూ సమ్ ఏమో -1 అయ్యేటువంటి అంకెలు ఏవో మనం ఆలోచించాలి. దాన్ని ఈ మధ్యలో టర్మ్స్ని స్ప్లిట్ చేసి ఇలా 2 భాగాలుగా రాయాలి. అంటే చూడండి నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం? ముందు బయట ఫ్యాక్టర్ సేమ్ రాసేస్తాం x-1. నెక్స్ట్ ఈ ఫ్యాక్టర్ని ఇంకా విడగొడుతున్నాం కాబట్టి దీనికి ఒక పెద్ద బ్రాకెట్ నేను రాస్తాను. x² బదులు యాజ్ ఇట్ ఈజ్ x² రాస్తాం. ఈ x అనే టర్మ్ బదులు మిడిల్ టర్మ్ని ఇలా స్ప్లిట్ చేస్తాం. b అనేటువంటి టర్మ్ని ఇలా రాసుకున్నాం కాబట్టి -1x డైరెక్ట్గా రాయకుండా +1x -2xగా మార్చుకుంటాం. అంటే ఇక్కడ చూడండి +x -2x -2. ఇప్పుడు మనం చేసింది కేవలం ఈ మార్పు. -x అనే టర్మ్ నేరుగా రాయకుండా ఈ xలోంచి 2 xలు తీసినట్లుగా రాసుకున్నాం. ఇదే రాయాలి మనకి ఎలా తెలుస్తుంది అంటే మీకు గత వీడియోస్ను ఒకసారి చూసినట్లయితే ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ పోలినామియల్ అని ఒకటి చేయడం జరిగింది. దానిలో వీటి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఉంటుంది. బ్రీఫ్గా ఇక్కడ రాసుకున్నాం. అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేయాలి. -2 అంటే హెచ్చ వేస్తే -2 వచ్చే అంకెలు సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అవే మధ్యలో -1 రప్పించగలగాలి హెచ్చ వేయకుండా. అంటే దీన్ని 2 భాగాలుగా స్ప్లిట్ చేయాలి. రెండింటి యొక్క ప్రోడక్ట్ -2 అవ్వాలి. దానికి ఇక్కడ ఒకటే దారిని చూడండి. మల్టిప్లై చేస్తే 2 వస్తూ తీసేస్తే 1 వచ్చే అంకెలు ఇవి 1 and 2. తీసివేస్తే -1 రావాలి కాబట్టి మైనస్ పెద్ద నెంబర్కి ఉండాలి కాబట్టి 2xకి మైనస్ వేస్తాం. ఇప్పుడు ఇందులోంచి మనం ఏం చేయొచ్చు? మొదటి 2 తర్వాత 2 టర్మ్స్లో ఆటోమేటిక్గా కామన్ పార్ట్ వస్తుంది. దానిలోంచి ఇంకో ఫ్యాక్టర్ బయటకు వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ x-1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మొదటి రెండిట్లో మళ్ళీ మనం x కామన్ తీయొచ్చు కాబట్టి x ఇంటూ రాసుకుంటే x+1. చూడండి x² ఇంకో x ఉంది, xలో మళ్ళీ x ఇంటూ 1 ఉంది. మళ్ళీ ఈ రెండిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే రెండిట్లో కామన్ పార్ట్ -2. -2 రెండిట్లో ఉంది కనుక రిమైనింగ్ పార్ట్ రాసుకుంటే ఇక్కడ x -2 బదులు బయటే రాస్తాం కాబట్టి మైనస్ అవ్వాలంటే మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి హౌ మెనీ 2s are 2? 1 2 is 2. సో ఇక్కడ కూడా 1. సో ఇప్పుడు టోటల్గా ఫ్యాక్టరైజేషన్ చూడండి x-1 ఆల్రెడీ ఒక ఫ్యాక్టర్ ముందే రాసాం. ఇప్పుడు ఈ లోపల నుంచి కూడా 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఎలా? ఈ 2 బ్రాకెట్స్ సేమ్ x+1 రెండు చోట్ల వచ్చింది కనుక అదే x+1 మనం కామన్ తీసినట్లయితే ఇక్కడ రిమైనింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ x ఇక్కడ -2 మిగిలాయి కాబట్టి x+1 ఇంటూ x-2గా ఇది విడగొట్టబడింది. టోటల్గా దీని ఫ్యాక్టరైజేషన్లో రావాల్సిన 3 ఫ్యాక్టర్స్ ఇక్కడ వచ్చేసాయి. x-1, x+1, x-2. బట్ అందులో ఒక్క ఫ్యాక్టర్ మాత్రమే మనం ఫ్యాక్టర్ థియరం ద్వారా డైరెక్ట్గా రాసాం. రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ని భాగించిగా వచ్చిన దాన్ని క్వాడ్రాటిక్ పోలినామియల్ ఎలా విడగొట్టాలో అంటే మీకు వీటి వెనకాల ఉన్నటువంటి ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం. x² ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab అనేది ఈ రెండింటి ప్రోడక్ట్కి సమానం అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే వచ్చేటువంటి స్టెప్స్ ఇవన్నీ. అంటే మధ్యలో టర్మ్ రెండింటి సమ్గా రావాలి, చివరి టర్మ్ రెండింటి ప్రోడక్ట్గా రావాలి. ఆ ఏబీలు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మధ్యలో 2 ప్రోడక్ట్గా మధ్యలో 2 సమ్గా రాసింది 1 and -2. అదే చివరి ప్రోడక్ట్గా 1 ఇంటూ -2 రాస్తాం. సో దాని ప్రకారం ఎలా అయితే ఈ ఫార్ములా అప్లై అవుతుందో సేమ్ ఇక్కడ ఏబీల బదులు మనం 1ని -2ని తీసుకుంటాం. 1లోంచి -2 తీసివేస్తే -1 వస్తుంది. 1ని -2ని ప్రోడక్ట్ చేస్తే -2 వస్తుంది. కాబట్టి ఇలాంటి నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా వీటిని ఫ్యాక్టర్స్గా విడగొట్టగలుగుతాం. సో దీన్ని మళ్ళీ 9th క్లాస్ లెవెల్ వాళ్ళకి మొదట్లో ఫ్యాక్టరైజేషన్ చేసే వాళ్ళకి ఇందులో ఇంకా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా ఈ స్టెప్స్ చూడండి. లేనట్లయితే ఫ్యాక్టరైజేషన్ చేసినటువంటి ప్రీవియస్ వీడియో ఉంటుంది ఎక్సర్సైజ్ ముందు, దాన్ని మరొకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఈ ప్రాసెస్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇంకా చేస్తాం కాబట్టి ఈ వీడియోలో చివరిగా చేయదలుచుకున్నటువంటి ఇదే మోడల్లో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం కూడా మనం ఒకసారి చూద్దాం. సో సేమ్ క్వశ్చన్ చూడండి, ఫ్యాక్టరైజ్ చేయమని మళ్ళీ ఒక క్యూబిక్ పోలినామియల్ ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనం ఏం చేయాలి? దాని మొత్తాన్ని p of x అనుకుంటాం. సో p of x ఈక్వల్ టు x³ - 3x² - 9x - 5. సో ముందుగా ఇందులో కోఎఫిషియెంట్స్ అబ్జర్వ్ చేయమన్నాం. అంటే ఏమేమి ఉన్నాయి? 1 -3 -9 5. చూడండి నేను కేవలం కోఎఫిషియెంట్స్ రాస్తున్నాను. 1 -3 -9 -5, లాస్ట్ కూడా -5. సో ఇందులో టోటల్ 0 అవుతుందా అంటే కాదని మనకు తెలుస్తుంది. ఎందువల్లంటే మైనస్లు ఎక్కువ ఉన్నాయి, ప్లస్లు ఒకటే ఉంది. టోటల్ 0 కానప్పుడు ఇది చెక్ చేయాలని చెప్పాం. అంటే ఒకటి విడిచి ఒకటి ఆడ్ పవర్ ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్, ఈవెన్ పవర్ ఉన్న కోఎఫిషియెంట్స్ అంటే క్యూబు ఎక్స్ ఉన్నవి, స్క్వేరు కాన్స్టెంట్ ఉన్నవి కంపేర్ చేస్తే ఈ వాల్యూ 1లోంచి 9 అంటే -8, -3 -5 కూడా -8. ఎప్పుడైతే ఈ విధంగా ఉన్నాయో మనం ఈ ప్రాబ్లమ్స్ ముందు రాసాం. సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఆడ్ పవర్డ్ టర్మ్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఈవెన్ పవర్ టర్మ్స్ అయినప్పుడు దీనికి కంపల్సరీ ఏది ఫ్యాక్టర్ అవుతుంది? x+1 ఫ్యాక్టర్ అవుతుంది. అంటే
ఎక్స్ ప్లేస్లో 1 రాసి చూడకుండా దీంట్లో ఏం రాయాలి, -1 రాయాలన్నమాట. ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే 0 కాదు. సో 1 కాకుండా మనం చెక్ చేసేది -1. నిజంగా -1 రాసి చూడండి, మనకే తెలుస్తుంది. సో ఎక్స్ ఉన్న ప్లేస్లో -1 హోల్ క్యూబ్, -3 ఇంటూ -1 హోల్ స్క్వేర్, -9 ఇంటూ -1 -5. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందో చూడండి, -1 హోల్ క్యూబ్ అంటే -1, -3 ఇంటూ మైనస్ను స్క్వేర్ చేస్తే ఇక్కడ +1, ఇక్కడ మీకు మైనస్ ఇంటూ మైనస్ +9, లాస్ట్న -5. సో ఇప్పుడు దీనిలో మొట్టమొదటిది మళ్ళీ -1, 3 1s are 3 కాబట్టి ఇది కూడా -3 +9 -5. టోటల్గా దీన్ని అబ్జర్వ్ చేస్తే 9 ఒక్కటే ఇక్కడ పాజిటివ్ టర్మ్ +9. మరి మైనస్లో చూడండి 1 3 5 ఈ మూడు చేసినా వచ్చింది 9. -1 -3 -4 -4 -5 -9. అంటే టోటల్గా చూడండి ఇదంతా 0 అయిపోయింది. ప్లస్లో వచ్చిన ఒకే ఒక్క టర్మ్ 9 అయితే మైనస్ మొత్తం కూడా 9 వచ్చింది. కాబట్టి ఇప్పుడు P ఆఫ్ Xకి P ఆఫ్ -1 0 అయింది కాబట్టి ఏది ఫ్యాక్టర్ అని రాయొచ్చు. సో బై ఫ్యాక్టర్ థియరం ప్రకారం మనం దేన్ని ఫ్యాక్టర్గా చెప్పొచ్చు, x ప్లస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ P ఆఫ్ X. -1 రాస్తే 0 వచ్చింది కాబట్టి x ప్లస్ 1 అనేది P ఆఫ్ Xకి ఒక ఫ్యాక్టర్గా మనం తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఇది ఫ్యాక్టర్గా తీసుకున్నామో మీకు ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, P ఆఫ్ Xని ఈ ఒక ఫ్యాక్టర్ పోగా రిమైనింగ్ ఎంత ఉంటుందో మనం డివైడ్ చేయాలి. సో ఆ డివిజన్కి ఇలా షార్ట్ కట్ డివిజన్ మెథడ్ చేయొచ్చు అని మనం చెప్పుకున్నాం. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు ఆ డివిజన్ని మనం షార్ట్ కట్ డివిజన్ మెథడ్ చేయడానికి అంటే P ఆఫ్ Xకి ఒక ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేశాక రిమైనింగ్ ఫ్యాక్టర్స్ మనకి రావాలంటే ముందు దీనిలోని కోఎఫిషియెంట్స్ అన్ని వరుసగా రాసుకోమని చెప్పాను. అన్ని ఆర్డర్లో ఉన్నాయో చూసుకోండి. క్యూబ్, స్క్వేర్, ఎక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి x cube coefficient is 1, x square coefficient is -3, x coefficient is -9 and last constant is -5. ఈ విధంగా కొంత గ్యాప్ ఇచ్చి వేసుకున్న తర్వాత ఏమనుకున్నాం, ఇంతకుముందు ప్రాబ్లంలో చేసినట్లే ఏది రాస్తే 0 అయిందో చూస్తాం. 0 అయింది దేని రాయడం వల్ల, -1 రాయడం వల్ల. కాబట్టి ఇక్కడ వేసుకోవాల్సింది -1. సో ఫస్ట్ లైన్ ఎప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అనుకున్నాం. ఇక్కడ 0 మాత్రం పెట్టుకోండి. సో ఇది 1. ఇక్కడ వచ్చిన ప్రతి నెంబర్ని మనం ఈ ప్రక్కన రాసిన -1తో ఇంటూ చేస్తూ నెక్స్ట్ లైన్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇది దీంట్లో ఉన్న ప్రైమరీ ప్రిన్సిపల్. -1 ఇంటూ 1 అంటే ఇక్కడ వచ్చిన ప్రతి నెంబర్ని 1తో చేస్తున్నాం కనుక ఇదే వస్తుంది, బట్ సింబల్ మారుతుంది. -1 ఇంటూ 1 ఈజ్ -1. సో ఈ రెండింటి యొక్క టోటల్ కింద రావాలి. -3 -1 చేస్తే వచ్చేది ఎంత, -4. మళ్ళీ -4 ఇంటూ -1 ఇది ప్లస్ అవుతుంది కదా, 1 ఇంటూ 4 4. సో ఈ టోటల్ చూడండి, -9 + 4 ఎంత అవుతుంది, -5. మళ్ళీ -1 ఇంటూ -5 చేస్తే వచ్చేది ఇక్కడ +5. లాస్ట్ లైన్ -5 + 5 టోటల్ 0. ఈ లాస్ట్ రేపు రిమైండర్ అది వదిలేయాలని చెప్పాం. ఇప్పుడు ఈ 3 అంకెలు కూడా దేన్ని సూచిస్తాయంటే ఈ కోఎఫిషియెంట్స్ని సూచిస్తాయి. 3 అంకెలు అంటే ఈ చివరి నుంచి 3 అంకెలు లాంటివి అనమాట. అంటే ఒకటి కాన్స్టెంట్, ఒకటి ఎక్స్ టర్మ్, ఒకటి ఎక్స్ స్క్వేర్. కాబట్టి దీని కింద మనం ఎక్స్ స్క్వేర్ అని పెట్టుకోవచ్చు, దీని కింద ఎక్స్ టర్మ్, ఇదేమో కాన్స్టెంట్. అంటే టోటల్గా ఆ కోఎఫిషియెంట్ మనకు తెలుస్తుంది అనమాట. దేర్ఫోర్ ఇప్పుడు P ఆఫ్ Xని మనం ఆల్రెడీ ఫ్యాక్టర్స్గా విడగొట్టడం స్టార్ట్ చేసినట్టే ఒక ఫ్యాక్టర్ ఇక్కడే వచ్చేసింది. ఏంటది, x + 1 ఇంటూ ఆ రిమైనింగ్ ఫ్యాక్టర్ ఏది అంటే ఇదనమాట. అంటే రిమైనింగ్ కోషియంట్. సో ఇక్కడ 1x² కాబట్టి దాన్ని డైరెక్ట్గా x² అని రాయొచ్చు. -4x సో -4x అని రాస్తాం. లాస్ట్న -5 దాన్ని -5 రాస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇందులోంచి ఆల్రెడీ క్యూబ్ ఉన్న దాన్ని స్క్వేర్గా కొంతవరకు విడగొట్టాం. x + 1 అంటే దాని ఫ్యాక్టర్స్ విడగొట్టలేము. ఈ స్క్వేర్లోంచి మరో 2 ఫ్యాక్టర్స్ కనుక పాసిబిలిటీ ఉంటే చేయొచ్చు. అది ఎప్పుడు చేయొచ్చు అనుకున్నాం, మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 ABCలు అనుకుంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రోడక్ట్ తీసుకోమన్నాం. అంటే 1ని -5తో ఇంటూ చేస్తే ఎంత, -5. అంటే ఇప్పుడు మనం ప్రోడక్ట్ 5 వచ్చే అంకెల్ని సెట్ చేసుకోవాలి. ఒక్క 5 తప్ప ఇంకేది 5 రాదు. చూడండి, 2 నెంబర్స్ ప్రోడక్ట్ 5 రావాలంటే ఇది ఒక్కటే మార్గం. మరి ఆ 1 5 అనే నెంబర్స్తో మిడిల్లో ఉన్న -4 రప్పించవచ్చా లేదా, అంటే 1లోంచి 5 తీసినట్లయితే డైరెక్ట్గా వచ్చేది -4. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ AC ప్రోడక్ట్ ఎంత ఉందో అదే ప్రోడక్ట్ వచ్చేలాగా మధ్యలో ఉన్న B టర్మ్ని స్ప్లిట్ చేయగలిగితే దీనికి ఫ్యాక్టర్స్ విడగొట్టగలం. ఇప్పుడు ఏం చేయాలన్నమాట, మనం ఈ 4x అనే టర్మ్ని 2 భాగాలుగా చేయాలి. -4x యాజ్ ఇట్ ఈజ్ రాయకుండా 1xలోంచి 5x తీసినట్లుగా రాయాలి. సో నెక్స్ట్ స్టెప్ ఇక కంటిన్యూ అవుతుంది ఏంటి, x + 1 ఫస్ట్ ఫ్యాక్టర్ ఇంటూ దీన్ని ఇంకొంత ఎన్లార్జ్ చేసుకుంటూ రాస్తాం, ఎక్స్పాండ్ చేసి x². 4x -4x రాయకుండా మనం చూడండి -4x పెట్టకుండా 1xలోంచి 5x తీసినట్లుగా రాయాలంటే +1x పెట్టాలి కాబట్టి +x -5x
-5. అంటే ఇప్పుడు మనం చేసిన మార్పు కేవలం ఇది మాత్రమే చూడండి. ఈ వాల్యూని 2 భాగాలుగా రాసాం. మరి x లోంచి 5x తీస్తే ఎంత? 4x కదా మైనస్. కాబట్టి ఇది సరిపోయింది. ఇప్పుడు ఇలా రాయడం వల్ల మనకి జరిగేటువంటి విషయం ఏంటి? ఈ రెండిట్లోనూ తర్వాత రెండిట్లోనూ కామన్ ఫ్యాక్టర్ వస్తుంది. దాన్ని కామన్ తీయడం ద్వారా రెండిటికి టోటల్గా కామన్ ఫ్యాక్టర్ ఒకటి బయటకు వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ x+1 అనేది బ్రాకెట్ బయట ఉంటుంది. ఇక లోపల మీరు మొదటి రెండిట్లో కామన్ పార్ట్ చూస్తే x పోగా రిమైనింగ్ ఇక్కడ వేయాలి. x² లో x వేస్తే ఇంకా ఉండేది x ప్లస్ ఆల్రెడీ x లో x బయట రాసేస్తే ఇంకా అక్కడ ఉండేది 1 మాత్రమే. x ఇంటూ x x², x ఇంటూ 1 x. ఈ రెండిట్లో మీరు చూస్తే క్లియర్గా కనపడేది కామన్ ఫ్యాక్టర్ -5. సో -5 అనే పార్ట్ రెండిట్లో మీరు చూస్తే ఇందులో ఏం మిగిలింది ఇంకా -5x కాబట్టి ఇక్కడ x ఉంది. -5 నెక్స్ట్ ఉంది. ఆల్రెడీ -5 బయట రాస్తాం కాబట్టి సింబల్ మైనస్ రావాలంటే లోపల ప్లస్ వేయాలి. బికాజ్ మైనస్ ఇంటూ ప్లస్ అయితేనే మైనస్ అవుతుంది. 5ని ఎంతతో హెచ్ వేస్తే 5 అవుతుంది? 1తో మాత్రమే. సో ఇక్కడ 1 రాయాలి. అంటే ఇప్పుడు టోటల్గా ఫ్యాక్టర్స్ చూడండి. బయట x+1 లోపల ఉన్న రెండు చోట్ల మళ్ళీ కామన్ ఫ్యాక్టర్ వస్తుంది. x+1నే రెండు చోట్ల ఇంటూ చేసినట్టు వస్తుంది కనుక రెండు కలిపి ఒకే కామన్ ఫ్యాక్టర్గా రాస్తే మళ్ళీ x+1 ఇంకొక ఫ్యాక్టరు. x+1 ఇంటూ చేసే దేన్ని? ఒకసారి xని ఒకసారి -5ని. కాబట్టి రెండో బ్రాకెట్లో ఏం రాసుకోవచ్చు? ఒకసారి x ఒకసారి -5. అంటే మనం బ్రాకెట్స్ రెండు చోట్ల సేమ్ వచ్చిన వాటిని ఒకసారి, బ్రాకెట్ బయట వచ్చిన కోఎఫిషియెంట్స్ రెండో బ్రాకెట్లో వేసుకుంటే టోటల్గా ఫ్యాక్టర్స్ విడగొట్టినట్టే. ఇప్పుడు దీని ఫ్యాక్టరైజేషన్ కంప్లీట్ అయింది. x+1 ఇంటూ x-5. సో దీని వెనకాల అంటే ఇది స్టెప్స్ తక్కువైనప్పటికీ ఇది కొంచెం జాగ్రత్త లాజికల్గా అర్థం చేసుకోవాలి. ఈ పక్కన వేసిన ఈ రఫ్ స్టెప్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటూ చేసి అదే ప్రోడక్ట్ వచ్చేలాగా మధ్యలో టర్మ్ని రెండు భాగాలుగా విడగొట్టగలిగితేనే ఈ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ చేయగలం. అలాంటి అవకాశం ఉన్న ప్రాబ్లమ్సే మీకు ఇవ్వడం జరిగిందనమాట. సో టోటల్గా ఈ వీడియోలో మనం ఇక్కడతో ఆపుతున్నాం. ఇంకా లెంత్ అవుతున్న ఉద్దేశంతో 7లో సెకండ్ పార్ట్తో ఆపాం. ఇందులో ఇంకా మరికొన్ని 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రిమైనింగ్ 10 వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి రాబోయే వీడియోలో ఈ ఎక్సర్సైజ్ మనం కంప్లీట్ చేయబోతున్నాం. So in this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video. Bye.